ఎపిసోడ్ టైటిల్ ఏముంటదా అని జస్ట్ ఊరికే ఆలోచించే లోపే నాకు 'రాహుల్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా' అని ఒక లింక్ పంపించాడు. మేము ఈ ఎపిసోడ్ ఎందులో అయితే రికార్డ్ చేస్తామో. సో, బహుశా ఈ ఎపిసోడ్ దేనికి సంబంధించి ఉండబోతుందో మీ అందరికి అర్థమైపోయి ఉంటది. కానీ ఈ మధ్యన ఈ ఎపిసోడ్ చేయడానికి కొంచెం డిలే అవుతుండడంతో చాలామంది మన లిసనర్స్ అందరూ అడిగారు. కారణం ఏంటి? మీరు ఇంకా ఎపిసోడ్ రావట్లేదేంటి అని జెప్పి. సో, అది రాహుల్ మరి ఏంటి రీజన్ ఏంటి చెప్తావా మరి మన లిసనర్స్‌కి? రాజు అసలు చిన్నప్పటి నుంచి నాకు సర్టిఫికేట్స్ అంటే చాలా ఇష్టం అసలు. ఇప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్ నడుస్తుంటే స్కూల్లో అయినా, కాలేజ్‌లో అయినా ఎప్పుడు పార్టిసిపేట్ చేద్దామా, గెలవకపోయినా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వస్తది కదా! అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. అలానే అసలు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ నేను తెచ్చుకోవడంలో. కానీ ఏదేమైనా గానీ ఈ కోవిడ్ సర్టిఫికేట్ 2 ఇయర్స్ నుంచి రాలేదు నాకు. సో, ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ మరి అది గూడా వచ్చేసింది ఒమిక్రాన్ పుణ్యమా అని జెప్పేసి. నేను గుంటూరు ట్రావెల్ జేయడం జరిగింది నా ఎగ్జామ్స్ కోసం అని జెప్పి. అక్కడ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా గానీ అలా వచ్చి కాటేసిందనమాట ఒమిక్రాన్. సో, ఇప్పుడు గూడా ఏం తగ్గలేదు. సో, కోవిడ్‌తోనే ఎపిసోడ్ రికార్డ్ జేస్తున్నాము. సో, దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ అవర్ ఫ్యాన్స్. అబ్బా! సలాం రాహుల్ నీ డెడికేషన్‌కి. నిజంగా మరి రాహుల్ ఎప్పుడైతే తనకిట్లా కోవిడ్ వచ్చిందని చెప్పాడో నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకోమన్నాను. కానీ రాహుల్ అయితే అసలే తగ్గేదే లేదు ఏమాత్రం మన లిసనర్స్‌కి ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాలి ఏదేమైనా సరే అని చాలా డెడికేటెడ్‌గా ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. సో, వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ రాహుల్. సో, మన సెల్ఫ్ డబ్బా, సొంత డబ్బా పక్కన పెట్టేసి ఈరోజు అసలైన డబ్బా ఎవరి గురించి కొట్టాలంటే మరి మన కెప్టెన్ కోహ్లీ అని అందాం అనుకునే లోపు ఇంక కెప్టెన్ కాదు కదా! అని వచ్చేస్తుందసలు నాకు. ఇది అంటే అసలు ఈ రకమైనటువంటి అనౌన్స్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసావా రాహుల్ నువ్వు? ఎందుకంటే జనరల్‌గా మనకెప్పుడైతే కోహ్లీ ఫస్ట్ టీ20 క్యాప్టెన్సీ ఆహ్, ఆహ్, ఇచ్చేసాడో అది అయిపోయిన తర్వాత మరలా వన్ డే క్యాప్టెన్సీ బీసీసీఐ వాళ్ళు అనౌన్స్ చేయడం ఇలా జరిగిన తర్వాత ఓకే. టెస్ట్‌లో మాత్రం కోహ్లీని రీప్లేస్ చేసేంత మొనగాడైతే టెస్ట్ టీమ్‌లో ఎవరు లేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా హైలీ ఇన్‌కన్సిస్టెంట్. ఓకే. లాస్ట్ 2 ఇయర్స్‌గా కోహ్లీకి కూడా కొంచెం బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది గానీ, బట్ టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ ఇండియాని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏ రేంజ్‌లో ఒకప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ అంటే ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? ఇలా అన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే అసలు కోహ్లీకి తిరిగే లేదు. కోహ్లీయే క్యాప్టెన్సీలో అయినా, టెస్ట్ క్రికెట్‌లో అయినా కోహ్లీయే రారాజు అని చెప్పుకునే రోజులు అక్కడి నుండి సడెన్‌గా తను టెస్ట్ క్యాప్టెన్సీ కూడా వదిలేయడం అసలు ఈ న్యూస్‌కి సంబంధించి నీ రియాక్షన్స్ ఏంటసలు? అన్ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు. మనం ఆ ఎపిసోడ్ రికార్డ్ చేసాము. టెస్ట్ సీరీస్ రివ్యూది ఎడిట్ చేసి పోస్ట్ చేసేసాము. అసలు ఇది యాంటిసిపేటే చేయలేదు రాజు. అసలు అంటే ఆల్రెడీ ఓడిఐ కెప్టెన్సీ తీసేశారు. సో, కోహ్లీ అంత ఈజీగా గివ్ అప్ చేయడు ఏదైనా గానీ. తను మినిమమ్ ఇంకో 1 ఇయర్ అయినా ఖచ్చితంగా చేస్తాడు. రిజల్ట్స్ ఎంత బ్యాడ్ అయినా గానీ సడెన్‌గా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సీరీస్ ఓడిపోయినా, ఇంకో సీరీస్ ఏదైనా ఓడిపోయినా, ఇలాంటివి జరిగి బాగా ప్రెషర్ వస్తే తప్ప తను తను పక్కకు తప్పుకోడు అనుకున్నాం. కానీ ఏదో ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం గూడా బీసీసీఐకి, కోహ్లీకి సమ్ క్లాష్ నడుస్తోంది అన్నట్టు. అండ్ ఆహ్, ఆ ఓడిఐ కెప్టెన్సీ విషయంలో చేతన్ శర్మ మళ్ళీ వచ్చి స్టేట్మెంట్‌లు గూడా ఇచ్చాడు తర్వాత. సో, మనం అప్పుడు గూడా అనుకున్నాం ఇది ఇప్పుడే తేలేటట్టు లేదని. సో, దా ఈ కెప్టెన్సీ రిజిగ్నేషన్ గూడా దానికి నిదర్శనం అనిపిస్తుంది నాకు. అండ్ మ మన లిజనర్స్ ఇంకా వినకపోయుండుంటే మన 'ఓ కెప్టెన్ మై కెప్టెన్' ఎపిసోడ్ 99థ్ ఎపిసోడ్ అది ఇంకా వినకుంటే వినేయండి అర్జెంట్‌గా. ఎందుకంటే అక్కడ మేము చాలా సినారియోలు మాట్లాడుకున్నాం. కానీ అట్లాంటి సినారియోలకు ఒకటి దగ్గరగా జరిగింది. ఏంటంటే ఇప్పుడు సెలెక్టర్స్‌కి కోహ్లీ కెప్టెన్సీ అనేది అంతగా ఇష్టం లేదు. పక్కకు జరిగితే మంచిదన్నట్టే వాళ్ళు బిహేవ్ చేసి కోహ్లీని మరి ఎలా అంటే ఒక రకంగా అంటారు గదా! నీకు నీకు మైండ్ గేమ్స్ ఆడి నీకు గావాల్సిన పని నువ్వు చేయించుకోవడం అవతల వాళ్ళ చేత అట్లా ఏమైనా జరిగిందంటావా బీసీసీఐ వాళ్ళ సైడ్ నుంచి? ఏమో రాహుల్ చాలా కాన్స్పిరసీసే ఉన్నాయి. కానీ నిజంగా అంటే ఇది చాలా ఫ్యాన్స్ అనే గాదు. నిజంగా ఔట్ ఆఫ్ ద బ్లూ అనమాట. అప్పుడు కరెక్ట్‌గా సంక్రాంతి టైము నేను ఆహ్, కోడి పందాలకి బాగా ఫేమస్ అయిన మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఫ్రెండ్స్ తోటి కొంచెం ఆ హడావిడిలో ఉంటే సడెన్‌గా ఎవరో కోహ్లీ రిటైర్ అని ఏవో వినబడుతున్నాయి. నాకసలు స్టన్ అయిపోయాను 2 నిమిషాలు. కోహ్లీ ఏంటి అసలు రిటైర్మెంట్ ఏంటి? తర్వాత అసలు ఏంటి న్యూస్ అని చూసిన తర్వాత కోహ్లీ ఇట్లా టెస్ట్ క్యాప్టెన్సీ కూడా ఇచ్చేసాడని చూసానసలు. నేనైతే స్టన్ అయిపోయాను. ఎందుకంటే
ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే ధోని అండర్‌లో ఉన్నప్పుడు ఆ టైంలో మన లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆహ్, సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రవిడ్ వీళ్ళందరూ గూడా ఆ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అప్పుడు ధోని ఎట్లాగొట్లా ఆ స్పిన్నర్స్‌తోనో అలాగ ఇలాగ ఎలాగోలా నెట్టుకొచ్చేవాడు. ఓవర్‌సీస్‌లో మాత్రం ఫలితాలు పెద్దగా మారకపోయినా కొంచెం ట్రై చేసేవాడు అలాగే. ఇంక లాస్ట్‌కి తర్వాత ఆటోమేటిక్‌గా ధోని గూడా తప్పుకున్నాడు టెస్ట్ క్రికెట్ నుండి. ఇంక తర్వాత అప్పుడు ఒక ఫేజ్ నడిచింది ఇండియన్ టెస్ట్ క్రికెట్ అసలు ఏంటి? అంటే చాలా డిబేట్‌లు కూడా నడిచాయి అప్పట్లో. ఇప్పటికి నడుస్తూ ఉంటాయనుకో. ఏంటసలు ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ నాశనం అయిపోయిందా? ఐపీఎల్ వచ్చి టెస్ట్ క్రికెట్‌ని చెడగొట్టిందా? ఇలాంటి డిబేట్‌లు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఇండియానే కాదు సర్ప్రైజింగ్‌గా ఏంటంటే ఏ కంట్రీలో ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళు యాషెస్ సరిగ్గా ఆడలేకపోతే వాళ్ళు కూడా ఐపీఎల్ పైనే పడి ఇంక ఐపీఎల్ వల్లే ఇలా జరుగుతుందని ఏడుస్తూ ఉంటారు. ఇంగ్లాండ్ అనే కాదు ఆస్ట్రేలియా అయినా ఏ కంట్రీ అయినా సర్ప్రైజింగ్‌గా ఏ కంట్రీ టెస్ట్ క్రికెట్ బాగా ఆడకపోయినా అందరి చూపు ఐపీఎల్ మీదకే వస్తది. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఐపీఎల్ ఈస్ ద బెస్ట్ లీగ్ ఇన్ ద వరల్డ్. సో, దానికి పోటీయే లేదు. సో, ఇంకా ఏదో కారణం చూపించాలి కాబట్టి ఇంకా దాన్ని కూడా ఒక విలన్‌గా చేస్తున్నారు గానీ, బట్ ఇప్పుడేమి ఐపీఎల్ గాని, టీ20 ఫార్మాట్ ఏదో నిన్న మొన్న వచ్చి బ్యాట్స్‌మెన్ టెక్నిక్స్‌ని చెడగొట్టేసే అంత దారుణంగా ఏమీ లేదు. ఈ ఫార్మాట్ ఇప్పుడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్స్ ఉంటారు. ఇప్పుడు 'జో రూట్' లాంటి కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు టీ20s ఆడినా ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర దాదాపుగా టీ20 క్రికెట్ పెద్దగా 'జో రూట్' ఆడట్లేదు గూడా. సో, భవిష్యత్తులో నాకు తెలిసి తను కంప్లీట్‌గా టీ20 క్రికెట్ మానేసే అవకాశం గూడా ఉంది. సో, ఇలా మనం అసలు ఇలాంటి కొన్ని కొన్ని సినారియోస్ అంచనా వేసుకుంటే, అసలు ఆ ఫేజ్‌లో ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఒక ఎలా ఉండేదో అప్పటి నుంచి ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్‌లో ఆ బిలీఫ్ అయినా ఎందుకంటే మనకింకా చాలామంది గుర్తుండే ఉంటది. ఆ అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో ఎప్పుడైతే కోహ్లీ ఫస్ట్ టైమ్ తను కెప్టెన్‌గా చేశాడో అప్పుడు దాదాపుగా మనం ఇంపాసిబుల్ టార్గెట్‌ని దగ్గర దగ్గర చేసేసేస్తాం లాస్ట్‌లో చాలా మందికి ఇంకా గుర్తుండి ఉంటది. ఆ రిద్దిమాన్ సహా నేథన్ లైన్ 6 కొడదామని ముందుకొచ్చి స్టంప్ ఔట్ అవ్వడం. అండ్ కోహ్లీని మిచెల్ మార్ష్ మిడ్ వికెట్ దగ్గర క్యాచ్ పట్టడం. ఇలాంటి సినారియోస్ చాలా మందికి గుర్తుండుండే ఉంటాయి. సో, అట్లాగా ఎప్పుడు గూడా మనం ఓవర్‌సీస్‌లో ఆహ్, వ గెలుపు అంచుల వరకు వెళ్ళి పక్కన వాళ్ళకి టీము మ్యాచ్ సమర్పించేసి వచ్చేవాళ్ళం. కానీ తర్వాత వన్స్ కోహ్లీ టుక్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద టెస్ట్ టీమ్ అది మనం చెప్పనక్కర్లేదు. ద రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా ఎక్కడికి వెళ్ళినా మొన్న కూడా సౌత్ ఆఫ్రికాలో మనం గెలవాల్సిన సీరీస్ మనం చేతులారా పోగొట్టుకున్నాం. అది వేరే విషయం అనుకో. బట్ అది పక్కన పెడితే ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా 2 ఆఫ్ ది టఫెస్ట్ కంట్రీస్ టు టూర్ విత్ స్వింగింగ్ అండ్ సీమింగ్. సో, ఇట్లాంటి కంట్రీస్‌లో సీరీస్‌లు గెలవడం అంటే ఇప్పుడు ఇంగ్లాండ్‌లో మరి దాదాపుగా ఇంగ ఆ లాస్ట్ టెస్ట్ మళ్ళీ జరుగుతదో, జరగదో జరుగుతదని అంటున్నారు. బట్ స్టిల్ థాట్ సెడ్ వి కెన్ స్టిల్ సే దట్ ఇండియా వన్ ద సీరీస్. సో, ఇలాంటి రికార్డ్స్ అచీవ్ చేయడం మరి కోహ్లీ కో కోహ్లీ ఒక తన లెగసీ మనం తర్వాత కోహ్లీ క్యాప్టెన్సీ లెగసీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ నాకు తెలిసి ఫస్ట్ టాప్‌లో ఉంటదని నేను అనుకుంటున్నా. ఏమంటావు? అంతే రాజు. అంటే కోహ్లీ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు టెస్ట్ క్రికెటే ప్రైమరీ. ఎందుకంటే దాన్ని ఎట్లయితే ఫాస్ట్ బౌలర్ బ్యాటరీ తయారు చేశాడో, నీకు బుమ్రాని తీసుకురావడం గానీ, షమీని ఫిట్‌నెస్ పరంగా మోటివేట్ చేయడం గానీ, తన కింద నీకు ఇషాంత్ శర్మ తను సెకండ్ వైండ్ లోకి వచ్చి నీకు 2017 తర్వాత బౌలింగ్ ఏయడం గానీ, సిరాజ్ ఇట్లాంటి పేసర్స్‌ని ఎంకరేజ్ చేయడం గానీ, సో, క్రెడిట్ వేర్ డ్యూ. కోహ్లీ మాత్రం ఫిట్‌నెస్ పరంగా ఫాస్ట్ బౌలింగ్ మీద పెట్టిన ధ్యాస, దానికిచ్చిన ఇంపార్టెన్స్ అయితే దేర్ ఇస్ దేర్ ఇస్ నో డిబేట్ అసలు. కోహ్లీ ఆ ఒక్క కారణానికైతే వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ కెప్టెన్స్ అసలు. అండ్ ఇంకోటి నా కోహ్లీ కెప్టెన్సీలో మెమరబుల్ థింగ్ ఏంటంటే, నేను ఒక్క టెస్ట్ మ్యాచ్‌కెళ్ళాను. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ హైదరాబాద్‌లో 2018 టెస్ట్ మ్యాచ్. ఉమేష్ యాదవ్ 10 వికెట్ తీసిన టెస్ట్ మ్యాచ్. నేను కూర్చున్న స్టేడియం స్టాండ్స్‌లో ఉండి, మనం కోహ్లీని ఏంటి ఆహ్, బ్రాడ్‌కాస్ట్ కెమెరాస్‌లో చూస్తాం కదా! ఇట్లా యానిమేటెడ్‌గా ఇట్లా ఇట్లా ప్రతి దానికి ఇట్లా అరుస్తూ, ప్రతి దానికి బౌలర్‌ని ఎంకరేజ్ చేపిస్తూ, సో, ఇది ఇదంతా చూస్తాం కదా! కానీ లైవ్‌గా ఆ కోహ్లీ ఎట్లయితే క్రౌడ్‌ని ఇదేంటి అపోజిషన్ మీదకి ఉసుగొలుపుతాడో, ఎలా అయితే క్రౌడ్‌ని వాడి వికెట్లు సంపాదిస్తాడనేది క్లియర్‌గా కనిపించింది. అప్పుడు నాకు బాగా గుర్తు.
నాకు తెలిసి ఎవరు బ్యాటింగ్ చేస్తుంటే ఒక వెస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ నాకు తెలిసి షేహోప్ కాదు. నాకు తెలిసి హెట్‌మైర్ క్రీజ్‌కొస్తాడు బ్యాటింగ్ చేయడానికి. జడేజా బౌలింగ్ ఏస్తుంటాడు. మా క్రౌడ్ వైపు చూసి మా అందరిని చూసి కమాన్ స్టాండ్ అప్, కమాన్ అరవండి అని చెప్పి అందరం అరుస్తుండే. ఆ అరుపుకి ఎంత భయమేసిందంటే హెట్‌మైర్ ఇట్లా తిరిగి చూసాడు. ఏంట్రా వీళ్ళు ఇట్లా అరుస్తున్నాడని. ఇట్లా బ్యాట్ ట్యాప్ చేసి ఆడాడు. జడేజా బాలేసాడు. మరి జనాలు ఇంత అరుస్తున్నారు కదా! వీళ్ళని కామ్ చేద్దాం అని చెప్పి సిక్స్ కొట్టడానికి ట్రై చేసి స్టంప్ ఔట్ అయితాడనమాట. సో, నీకు ఆ వికెట్ అయితే కోహ్లీ ఇట్లా క్రౌడ్‌ని ఇదేంటి ఎక్సైట్ చేయడంతోనే దొరికిందని నేనైతే భావిస్తాను. అండ్ ఇంకోటేంటంటే కోహ్లీ అప్పుడు ఆ రోజు పెవిలియన్‌కి వాపస్ ఎళ్తుంటారు గదా! టీ 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 టైమ్‌కి ఎళ్తున్నప్పుడు మా కింద నుంచే ఎళ్తుండే అనమాట. జడేజాకి చెప్తున్నాడు, "చూడు క్రౌడ్‌కి థాంక్స్ చెప్పు. వీళ్ళు ఇంత అరవకపోయి ఉంటే నీకు ఆ వికెట్ వచ్చేది కాదు" అని. సో, అది జడేజాకి చెప్పడం క్లియర్‌గా కనిపించింది గూడా మాకు. సో, ఇట్లా అలా చెప్పి మా అందరికి ఇట్లా చప్పట్లు కొట్టాడు. సో, ఇన్ థాట్ వే అంటున్నా కోహ్లీ కెప్టెన్సీ విల్ ఆల్వేస్ బి స్పెషల్ టు మీ. అవును రాహుల్. అది మన ఆస్ట్రేలియన్ స్టైల్ ఆఫ్ అగ్రెషన్ అంటారు చూడు. సో, కోహ్లీ దగ్గర అయితే అది పుష్కలంగా ఉంది. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియో ఏదైతే ఉందో మనం ఆస్ట్రేలియాలో అది ఎక్కువగా తరచూ చూస్తా ఉంటాం అనమాట. అంటే అక్కడ క్రౌడ్ ఎనర్జీని ఉపయోగించుకొని అపోజిషన్ వాళ్ళని ఎలా ఇంటిమిడేట్ చేస్తారనేది మనం ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ మ్యాచెస్ ఎస్పెషల్లీ యాషెస్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, అంటే ఇంగ్లాండ్‌లో కూడా యాషెస్ జరిగినప్పుడు ఉంటది గానీ, అది చాలా రిథమిక్‌గా ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వేరే ప్లేయర్‌ని ఇంటిమిడేట్ ఎట్లా చేస్తారో, మళ్ళా అదే ప్లేయర్‌ని వాళ్ళు ఎంకరేజ్ గూడా చేస్తారు. సో, 2 సైడ్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో కొంచెం ఏంటంటే, నీకు ఆ ఇంటిమిడేషన్ ఫ్యాక్టర్ కొంచెం ఓవర్‌గా ఉంటది. సో, బేసిక్‌గా కోహ్లీ అంటే చాలామంది ఆస్ట్రేలియన్ ఎక్స్ ప్లేయర్స్‌కి కూడా కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కోహ్లీ ప్లేస్ దేర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అంటే జనరల్‌గా ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకు ఫేమస్ అంటే వాళ్ళ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. వాళ్ళు ఎలా అయితే అసలు అపోజిషన్‌కి ఒక్క ఇంచ్ కూడా ఇవ్వకుండా ఫుల్ ఎనర్జీ తోటి ఇంటిమిడేట్ చేస్తారో, విరాట్ కోహ్లీ ఆ స్టైల్ ఆఫ్ క్రికెట్‌ని ఇండియాకి అలవాటు చేయడమే కాకుండా, వాళ్ళ టీమ్ అందరిలోని అది పుష్కలంగా నింపాడు. ఇప్పటికీ మనం కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్స్ 'రహానే' అండ్ 'పుజారా' లాంటోళ్ళని చూస్తా ఉంటాం. కానీ డీప్ ఇన్‌సైడ్ నీకు కోర్ ఆఫ్ ద టీమ్ ఫాస్ట్ బౌలర్స్ కానీ, ఇంకా ఇప్పుడు ఓపెనింగ్‌లో మనకి 'కేఎల్ రాహుల్' గాని, 'రోహిత్ శర్మ' గాని, వీళ్ళందరిలో కూడా ఆ హిడెన్ అగ్రెషన్ అదంతా కూడా కంప్లీట్‌లీ కోహ్లీకి ఖచ్చితంగా ఎంతో కొంత క్రెడిట్ అయితే ఇవ్వాలి ఆ విషయంలో మాత్రం. సో, డెఫినెట్‌లీ టెస్ట్ క్రికెట్‌నయితే ఎస్పెషల్లీ ఇండియన్ టెస్ట్ క్రికెట్‌ని ఎక్కడో ఉండే టీమ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాడనే జెప్పాలి ఒక రకంగా జెప్పాలంటే. ఆఫ్‌కోర్స్ లాస్ట్ 2 ఇయర్స్ తనకి కొంచెం రఫ్ ప్యాచ్ నడుస్తుంది అన్ని ఫార్మాట్స్‌లో. నేనైతే మొన్న జరిగిన ఓడిఐ సీరీస్‌లో సెంచరీ కొడతాడని ప్రెడిక్ట్ కూడా చేశాను గానీ వర్కౌట్ కాలేదు. సో, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ వాజంట్ టు బి. అంటే ఇప్పుడు బీసీసీఐ వాళ్ళకి, కోహ్లీకి జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల ఇదొచ్చింది అనుకున్న విషయం మనం గమనిస్తే, ఇప్పుడు బీసీసీఐ వుడ్ బీసీసీఐ వాంట్ టు రిమూవ్ కోహ్లీ యాస్ టెస్ట్ కెప్టెన్ వెన్ దే డోంట్ హావ్ ఎ రిప్లేస్‌మెంట్? మనం చూసుకుంటే టెస్ట్ లైనప్‌లో కెప్టెన్ అవ్వగలిగే సిట్యుయేషన్‌లో ఏ ఒక్క ప్లేయరు లేడు. సో, వాళ్ళెందుకని కోహ్లీని రిజైన్ చేయమని ఎక్స్‌పెక్ట్ చేసుంటారనేది మనం ఆలోచించాలి. సో, నేననుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఓడీఐ కెప్టెన్సీ నుంచి ఎట్లయితే కోహ్లీని పక్కకు జరిపారో, అది ఇగ టెస్ట్ కెప్టెన్సీ గూడా నాదెప్పుడో అప్పుడు తీసేస్తారేమో వీళ్ళు అన్నట్టు మరి కోహ్లీ ఫీలయ్యి ఆహ్, మేబీ ఐ థింక్ అంత ఎంజాయ్ గూడా చేయట్లే. ఇప్పుడు బ్యాటింగ్ ఫార్మ్ గూడా డౌన్ ఉంది అని చెప్పి ఓవరాల్‌గా ఈక్వేషన్ అయితే బ్యాడ్ ఉంది రాజు. అదైతే క్లియర్ గదా! అంటే దాని గురించయితే ఏం సీక్రెట్స్ లేవిప్పుడు. ఆ 100%. బ్యాడ్ ఈక్వేషన్‌లో బీసీసీఐకి సర్ప్రైజ్ ఇచ్చాడనే అనుకుంటున్నా. బీసీసీఐ ఓడీఐ కెప్టెన్సీ విషయంలో, టీ20 కెప్టెన్సీ విషయంలో మేబీ వాళ్ళు అనుకోనుండొచ్చు. ఓకే. రోహిత్ శర్మ మన వైట్ బాల్ కెప్టెన్ అయిపోవాలి అని. బట్ ఇక్కడైతే నాకు తెలిసి వాళ్ళకి ఇప్పుడు రోహిత్ శర్మ చూస్తూనే ఉంటాం మనం హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అని, అదని, ఇదని అంత రెగ్యులర్‌గా ఆడలేకపోతుంటాడు. నువ్వు కెప్టెన్సీ చేయడానికి ఎవరున్నారు అంటే మన కేఎల్ రాహుల్ చేసాడు. అండ్ కేఎల్ రాహుల్ ఇన్‌కన్సిస్టెన్సీ గురించి పుస్తకాలు రాయొచ్చు. అండ్ తను ఈ మధ్య బాగా ఆడుతున్నాడు గానీ లాస్ట్ 7, 8 మంత్స్ నుంచి. బట్ ఎంత కాదన్నా తను కొంచెం కెప్టెన్సీ పంజాబ్ కింగ్స్‌కైనా గానీ ఎందుకో అంత మంచి కెప్టెన్ గా ఉన్నాడు అనైతే నాకెప్పుడు అనిపియలేదు. ఇంకా బుమ్రా ఇంకా పంత్ ఉన్నారు. ఇంకా నీకు టీమ్‌లో రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు.
మరి ప్యాట్ కమిన్స్‌ని క్యాప్టెన్ చేసినట్టు బుమ్రాని క్యాప్టెన్ చేస్తారా అనేది నాకు డౌట్ మరి. ఇండియా ఒక ఫాస్ట్ బౌలర్‌ని, ఒక స్ట్రైక్ బౌలర్‌ని. ఇక పంత్ అంటావా? ఐ థింక్ ఈస్ టూ యంగ్. మనం ఢిల్లీ క్యాపిటల్స్ అప్పుడే చూసాము. తను డెఫినెట్‌లీ రెడీ కాదు. ఇప్పటికైతే రెడీ కాదు. సో, నాకు తెలిసి బానే పెద్ద చిక్కే ఏసాడు కోహ్లీ బీసీసీఐ ఇంకా సెలెక్టర్స్‌కి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి 'పుష్ప' ఎలాగ 'ద రైజ్ ద రూల్' అని 2 పార్ట్స్ ఉన్నాయో, కోహ్లీ క్రికెటింగ్ కెరియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ బీసీసీఐ పైన సంధించే అస్త్రాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని ఇప్పటి నుంచే చాలా అంచనాలు పెంచుకుంటున్నారు జనాలు. ఖచ్చితంగా తన ఆటోబయోగ్రఫీలో గానీ, లేదు ఏదో ఒక ఇంటర్వ్యూలో గానీ, లేదు ఏదో ఒక డాక్యుమెంటరీలో తను కంప్లీట్‌లీ ఓపెన్ అప్ అయిపోతాడు. ఎందుకంటే 'విరాట్ కోహ్లీ' ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. యూ కాంట్ జస్ట్ తన ఎమోషన్స్ ఏమున్నా సరే కంప్లీట్‌లీ ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ ఔట్ ఎట్ సమ్ పాయింట్. సో, ఖచ్చితంగా బీసీసీఐకి తనకి మధ్యన ఏం జరిగింది, అట్‌లీస్ట్ తన సైడ్ ఆఫ్ తన వెర్షన్ ఆయన కంప్లీట్‌గా పూర్తిగా చెప్తాడు. సో, ఖచ్చితంగా భవిష్యత్తులో మరి బీసీసీఐ వాళ్ళు ఈ ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా ఫేస్ చేస్తారో మరి చూడాలి. కానీ డెఫినెట్‌లీ మనం ఇది అంత దిస్ ఈస్ ఎనీబడీస్ గెస్. ఎందుకంటే ఇప్పుడు టీ20 క్యాప్టెన్సీ విషయంలో గాని, వన్ డే క్యాప్టెన్సీ విషయంలో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగినియి, అసలు ఫస్ట్ కోహ్లీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరలా బీసీసీఐ వాళ్ళు కౌంటర్ స్టేట్మెంట్ ఏమిచ్చారు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, తర్వాత సెలెక్టర్స్ వచ్చి ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈ డాట్స్ అన్నీ మనం కలుపుకుంటే క్లియర్‌గా అర్థమైపోతుంది. దిస్ సంథింగ్ నాట్ రైట్ బిట్వీన్ బీసీసీఐ అండ్ కోహ్లీ అని. అండ్ మొన్న జరిగిన టెస్ట్ సిరీస్‌లో పర్టిక్యులర్‌గా మనం చూసుకుంటే, మనం సిరీస్ విన్ అవ్వాల్సిన సౌత్ ఆఫ్రికా అన్‌ఫార్చునేట్‌లీ విన్ అవ్వలేదు. అండ్ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆ డెస్పరేట్ మూమెంట్స్‌ని కూడా చూసాం మనం. మన ఎపిసోడ్‌లో కూడా డిస్కస్ చేసాం. మన వాళ్ళు స్టంప్ మైక్ దగ్గరికెళ్ళి ఆహ్, అదే హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ పైన కొంచెం ఒక రకంగా బ్యాంటర్, అది మన వాళ్ళందరూ 'కేఎల్ రాహుల్', 'మయాంక్ అగర్వాల్' అండ్ 'కోహ్లీ', 'అశ్విన్' వీళ్ళందరూ కూడా. సో, ఈ డెస్పరేట్ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుందంటే జనరల్‌గా మేబీ ఇప్పుడు ఆల్రెడీ బీసీసీఐతో సంథింగ్ ఈజ్ నాట్ వెల్ అనేది అర్థమైపోతుంది. దానికి తోడు మనం చేతులారా గెలవాల్సిన 2 టెస్ట్ మ్యాచ్‌లు, అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో, మనం ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్ కూడా గెలవని కంట్రీలో నిజంగా మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది సిరీస్ గెలవడానికి. 2 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచే సిట్యుయేషన్ నుంచి మనం ఓడిపోతే డెఫినెట్‌లీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టోల్. అంటే మేబీ అది కూడా కొంచెం కోహ్లీని ఎఫెక్ట్ చేసి ఉంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి కోహ్లీ తను 2 ఇయర్స్ నుంచి తన ఓన్ బ్యాటింగ్ ఫార్మ్ బాగోలేదు. అండ్ ఇంకా ఇప్పుడు ఇట్లాంటి టెస్ట్ సీరీస్ ఇప్పుడు తను ఏంటంటే ఇంగ్లాండ్‌లో గెలిచాడు, ఆస్ట్రేలియాలో గెలిచాడు, సౌత్ ఆఫ్రికాలో గెలిచుంటే ఇంక మళ్ళీ కోహ్లీకి నాకు తెలిసి ఇంక డిబేట్ కూడా ఉండదింక. ఇప్పుడు ఇండియాకి బెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరంటే నేనైతే ఖచ్చితంగా కోహ్లీ అనే జెప్తాను. బట్ ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా గెలిచుంటే ఇంకా కంప్లీట్ ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడు అట్లాగా, అది కూడా ఫుల్‌ఫిల్ అయ్యేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది జరగలేదు. మేబీ ఆ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సీరీస్ లాస్ కూడా నాకు తెలిసి కోహ్లీని ఎంతో కొంత కదిలించుంటదని నేను అనుకుంటున్నా. హర్ష భోగ్లే దీని గురించి 'ఫైనల్ వర్డ్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. సో, అక్కడ నేను చాలా షాక్ అయ్యా. హర్ష భోగ్లే అంత ఫ్రాంక్‌గా ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడం మనం చూడము. ఇట్లా అన్నాడు ఇప్పుడు. ముందైతే శాస్త్రి గారు ఉండేవాళ్ళు. నీకు అక్కడ బీసీసీఐ ప్రెసిడెంట్‌షిప్‌లో గంగూలీ ఉండేవాడు గాదు. కోహ్లీ ఏం జెప్తే అది నడిచేది. ఇప్పుడు అక్కడ శాస్త్రి గారు లేరు. అక్కడేమో గంగూలీ వచ్చి కూర్చున్నాడు. ఇంక తనకి గంగూలీకి ఏదో పడనట్టుంది. ఇంక నీకు గంగూలీ, ఇంక ద్రవిడ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విభేదాలున్నా గిరికి చేపల్ గారి వల్ల వాళ్ళిద్దరు ఎంత కాదన్నా చెడ్డీ బడ్డీస్. సో, ఇప్పుడు కోహ్లీని ఎవరు పట్టించుకోవట్లేదేమో అని అట్లా ఓపెన్‌గా అన్నాడు. సో, అంటే అంటే జనరల్‌గా చాలా ఆచితూచి ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసే భోగ్లే సార్ కూడా అట్లా అన్నారంటే ఐ కుడ్ డోంట్ బి థింక్ ఇట్స్ కుడ్ ఎ బి ట్రూ. సీక్రెట్. కుడ్ బి ట్రూ రాహుల్. ఎందుకంటే మనం దాదా గురించి తెలుసు మనకి. దాదా ప్లేయింగ్ డేస్ నుంచే అసలే అగ్రెషన్ అనేది మన ఇండియన్ క్రికెట్‌లోకి ఫస్ట్ ఆ బ్లడ్‌ని చేర్చిన ఘనుడు మన సౌరవ్ గంగూలీ. సో, ఖచ్చితంగా వెన్ 2 లైక్ ఫర్ లైక్ క్యారెక్టర్స్, ఇప్పుడు గంగూలీ కూడా వెనక్కి తగ్గే రకం కాదు, కోహ్లీ అంతకన్నా కాదు. సో, ఖచ్చితంగా షోకాస్ నోటీస్ ఇస్తా అన్నాడంటగా. అదే చెప్తున్నాను గదా! సంథింగ్ రియల్లీ బ్యాడ్ దట్స్ హ్యాపెనింగ్. అండ్
ఒక్కటేంటంటే ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో గూడా ఇప్పుడు జనరల్‌గా బోర్డ్‌కి, ప్లేయర్స్‌కి, కోచెస్‌కి, ప్లేయర్స్‌కి మధ్యన జరుగుతూనే ఉంటాయి. వేరే కంట్రీస్‌లో గూడా ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్టిన్ లాంగర్ ఉన్నాడు ఆస్ట్రేలియన్ కోచ్. ఒకానొక ఫేజ్‌లో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే "అరే! వీడిని బయటకి గెంటేయాలిరా ఏందిరా బాబు! వీడు టార్చర్ పడలేకపోతున్నాం" అన్నంత అలాంటి కన్వర్జేషన్స్ కూడా నడిచినాయంట. అంటే ఒక రకంగా కోచ్ పైన వెక్స్ అయిపోయారు వాళ్ళు. అంటే ఎందుకంటే జస్టిన్ లాంగర్ కోచింగ్ మెథడ్స్ వాళ్ళకి నచ్చలేదు. పైపెచ్చు ఏంటంటే జస్టిన్ లాంగర్ కొంచెం హార్డ్ టాస్క్ మాస్టర్‌లా ఉండేవాడంట కొంచెం. సో, లాస్ట్‌కి ఏం చేశారు క్రికెట్ ఆస్ట్రేలియా తలదూర్చుకొని ఎట్లోకట్ల "అరే! ఏం జరిగిందసలు? ఏంటి మీ మీ ఇష్యూస్ ఏంటని" చెప్పి ప్లేయర్స్‌తోని, కోచ్‌తోని ఇద్దరితోటి మాట్లాడి, ఆ ప్లేయర్స్ ఎట్లోకట్ల కోచ్ దగ్గరికెళ్ళి హానెస్ట్‌గా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అసలు వాళ్ళే తన కోచింగ్ స్టైల్ గురించి ఏమనుకుంటున్నారు? ఎక్కడ మారాలి? ఏం మార్చుకోవాలి? ఇవన్నీ కూడా ఒక హానెస్ట్ కన్వర్జేషన్ అనేది నడిచింది. నడిచిన తర్వాత జస్టిన్ లాంగర్ తన పద్ధతి మార్చుకున్నాడు. మరలా తర్వాత అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అంతా సద్దుమణిగింది. తర్వాత వాళ్ళు వెళ్లి టీ20 వరల్డ్ కప్ గెలిచారు. మొన్న యాషెస్ కూడా గెలిచారు. సో, నాకు బాగా అంటే ఈ ఈ పర్టిక్యులర్ కోహ్లీ ఎపిసోడ్‌లో విషయంలో ఏంటంటే, సరే వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ మన కంట్రోల్‌లో ఇప్పుడు కోహ్లీ సైడ్ నుంచైనా, బీసీసీఐ సైడ్ నుంచైనా మిస్టేక్ ఎవరి సైడ్ ఉన్నా సరే, దీన్ని ప్రాబ్లమ్ సాల్వర్ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి గదా! అంటే ఇప్పుడేంటంటే కోహ్లీ ఈజ్ నాట్ ఎ ఫార్మర్ ప్లేయర్. ఇంకా తను క్రికెట్ ఆడుతున్నాడు. సో, ఇండియన్ క్రికెట్‌కి అతని సర్వీసెస్ ఇంకా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు అట్‌లీస్ట్ టెస్ట్ టీమ్‌లో చూసుకుంటే మనకి బోత్ పుజారా అండ్ రహానే వన్ ఆఫ్ ఆర్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ వాళ్ళు కూడా ఫామ్‌తో స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ కన్సిస్టెన్సీ అంత బాగోట్లేదు. సో, ఖచ్చితంగా కోహ్లీ లాంటి ప్లేయర్‌ని అది కూడా ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌కి అంత చేసిన ప్లేయర్ ఏదో జరుగుతున్నప్పుడు అట్‌లీస్ట్ ట్రై టు హావ్ ఎ కమ్యూనికేషన్. అంటే ఏం జరుగుతుంది? సరే ఎవరి సైడ్ నుంచి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి ఇష్యూస్‌లో మనం డెప్త్ ఆఫ్ ది మ్యాటర్‌లోకెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఎ లిటిల్ బిట్ ఆఫ్ మిస్‌కమ్యూనికేషన్. అంటే గంగూలీ చెప్పంది ఎవరో చెప్పినట్టుగానో, లేదు కోహ్లీ అనంది ఎవరో అన్నట్టుగానో, ఇది మిడిల్ మ్యాన్ ఉంటారు చూడు కొంతమంది, అట్లా వాళ్ళ వల్ల చాలా వరకు కమ్యూనికేషన్ అనేది రాంగ్‌గా వెళ్తది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి. సో, అదేదో ఒకసారి బీసీసీఐ వాళ్ళు కోహ్లీని ఎట్లో గట్ల కన్విన్స్ చేసి, ఒక డైలాగ్ అనేది ఉంటే ఇద్దరి మధ్యన అట్‌లీస్ట్ కొంచెమైనా ఇష్యూ సాల్వ్ అవుతది. అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. కానీ మరి అది జరిగే ప్రయత్నాలయితే నాకైతే కనబడట్లేదు మరెక్కడ. అవును. అంటే చాలా బాధాకరంగా ఉంది మరి. అంటే మరి కోహ్లీనే దూరం వెళ్ళిపోతున్నాడా? లేకపోతే ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి గదా! నన్ను వదిలేయండి అసలు మీరు ఇప్పుడు ఎవరన్నా బుజ్జగిద్దాము లేదు అరే! కోహ్లీ ఇట్లా గాదు, ఇట్లా గాదు విరాట్ అని ఎవరైనా చెప్పడానికి దగ్గరకొస్తున్నా గాని మరి తోసేస్తున్న సందర్భాలున్నాయా? అదే గదా! ఇప్పుడు భోగ్లే సార్ గూడా అదే అన్నారు. ఇప్పుడు శాస్త్రి గారుంటే ఆయన దగ్గరికెళ్ళేవాడు. ఆయనతో ఓపెన్ అప్ అయ్యేవాడు. మాట్లాడుకోవడానికి ఒక స్పేస్ ఉండేది. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్‌తో ఈక్వేషన్ మరి కుంబ్లేతో ఎట్లయితే కోహ్లీకి పడలేదో, అలానే మరి కుంబ్లే ఇంకా రాహుల్ ద్రవిడ్ వాళ్ళిద్దరూ మరేమన్నా త వేరే మనుషులా? ఆల్‌మోస్ట్ ఇద్దరు కార్బన్ కాపీలే. ఒకే ఊరు, ఒకే కంచంలో భోజనం చేసి టీమ్‌కి ఆడిన వాళ్ళు. కాబట్టి మనకర్థమైతుందనమాట. సో, ఇప్పుడు ఏ కారణానికైతే కుంబ్లే మాకొద్దని జెప్పేసి తన పవర్‌ని ఉపయోగించి కోహ్లీ ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డాడో, ఇప్పుడు అట్లా పోయి ఇప్పుడు దాదా దగ్గరికి పోయి మాకు ద్రావిడ్ సార్‌కి మాకు పడట్లేదు. ఆయనొద్దు ప్లీజ్ ఆయన పక్కకు తోసేయండి. నాకు మళ్ళీ శాస్త్రి గారిని తీసుకురండి అనే సిట్యుయేషన్ అయితే లేదిప్పుడక్కడ. మేబీ అదే కారణం అయ్యుండొచ్చు. అండ్ ఏదైనా సరే నాకైతే కోహ్లీ యాస్ కెప్టెన్ ఫర్ టెస్ట్ టీమ్‌లో నాకంత ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే టాక్టిక్స్ పరంగా మీరు కోహ్లీని అందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఆర్‌సీబీ కెప్టెన్సీలో అయినా గాని, ఓడీఐ కెప్టెన్సీలో అయినా, టీ20 కెప్టెన్సీలోనో అయినా గాని. కానీ ఇప్పుడు టాక్టిక్స్ కంటే లీడర్‌షిప్, ప్యూర్ మ్యాన్ మేనేజ్‌మెంట్ జనాల్ని మోటివేట్ చేయడము, ఇట్లాంటి గెట్టింగ్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ ప్లేయర్స్ ఇలాంటి విషయాల్లో కోహ్లీ నీకు గుడ్ కెప్టెన్ అనే చెప్పాలి. నువ్వు ఎట్లయితే ఫాస్ట్ బౌలర్స్ ఇచ్చే సపోర్ట్ గాని, క్రౌడ్‌ని వాడడం గాని, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆ రోజు ఉప్పల్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ గాని. సాడ్. అంటే ఇంత 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 సడెన్‌గా ఇంత అబ్రప్ట్‌గా ఎండ్ అయితదని. మేబీ ఇంకొకటేంటంటే ఆ స్టంప్ మైక్ ఎపిసోడ్ గూడా చాలా చాలా ఇబ్బంది పెట్టుంటది. మరి తన్ని తాను అద్దంలో చూసుకునడం ఏందిది? నేను ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నానేంటి? ఎందుకంటే కోహ్లీ స్వభావం చెడ్డవాడైతే గాదు. అదే ముందుగానే మనం అనుకున్నాం కదా రాహుల్. అంటే అన్నీ కొలైడ్ అయినాయి. తన బ్యాట్ ఫార్మ్ ఒకటి అండ్ ఇప్పుడు మనం మొన్న ఎపిసోడ్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. రిపీటెడ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ ఎట్లయితే తను ఆఫ్ స్టంప్ బయట బాల్‌ని చేసేసి స్లిప్పుల్లో గాని, కీపర్‌కి గాని దొరికిపోవడం ఏదైతే ఉందో.
సో, బ్యాటింగ్ పరంగా ఫామ్‌లో లేకపోవడం ఫ్రస్ట్రేషన్. దానికి తోడు రిపీటెడ్ సేమ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ ఏదైతే ఉందో అదొకటి. అండ్ దాని తర్వాత ఈజీగా మనం గెలవాల్సిన మ్యాచెస్. ఎందుకంటే నీకు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్‌లో ఎస్పెషల్లీ మనం ఆడిన లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌లో 200 ప్లస్ చేసింగ్ అనేది ఈజీ ఏం గాదు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు దే మేడ్ ఇట్ లుక్ ఈజీ. అంటే వాళ్ళు చేసిన స్టైల్, చేసిన అప్రోచ్ ఇవన్నీ చూసి అరే! 200 చేసేయడం పెద్ద కష్టమేం కాదని అనేట్టుగా వాళ్ళు చూపించారు. కానీ అసలు మనం సిరీస్ మొత్తం చూసుకుంటే గట్టిగా ఒకే ఒక్కసారి న్యూ బాల్ తీసుకునే అవకాశం దొరికింది. అది కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టినప్పుడు. అంటే సిరీస్ మొత్తంలో అసలింక తర్వాత ఇంకెప్పుడు న్యూ బాల్ వాడాల్సిన అవసరం రాలేదంటే మనకక్కడ క్లియర్ పిక్చర్ కనబడుతుంది. అంటే ఒక్క టీమ్ గూడా నీకు 80 అవర్స్ కూడా లాస్ట్ అవ్వట్లేదని జెప్పి. సో, అలాంటప్పుడు మనం ఆడ 200 ప్లస్ చేజెస్‌ని వాళ్ళంత సునాయాసంగా చేయడం అనేది నాకు తెలిసి ఖచ్చితంగా షుడ్ హావ్ మైట్ హావ్ హర్ట్ కోహ్లీ వెరీ బ్యాడ్‌లీ. అంటే అందులో పోనీ మన స్ట్రైక్ బౌలర్ ఎవరైనా మిస్ అవుతున్నారా? మనకి ఎవరి సర్వీసెస్ అయినా లేవా అంటే అది గాదు. మనకి అశ్విన్ ఉన్నాడు నంబర్ 1 స్పిన్నరు. మనకి ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, షమి అందరూ అందుబాటులోనే ఉన్నారు. అయినా సరే మనం ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సిరీస్ గెలవడం అనేది అది ఆహ్, నాకు తెలిసి ఇవన్నీ హర్ట్ చేసుంటాయి కోహ్లీని. అందుకే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో స్టంప్ మైక్ దగ్గర కన్వర్జేషన్స్ అనేవి డెఫినెట్‌లీ కోహ్లీ తనకు తానే రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు అనుకునుంటాడు. అరే! ఏందిరా బాబు ఇదసలు ఇలాంటి ఒకటి కాదనుకుంటే ఒకటికి 10 తలనొప్పులన్నట్టుగా తనే ఎందుకంటే అది బయటకొచ్చినప్పుడు ఎవరు రైట్, ఎవరు రాంగు అని మాట్లాడుకునే దానికంటే క్రికెట్ ఫీల్డ్‌లో ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా! ఒకప్పుడు ఐ థింక్ ఇన్ సమ్ ఐపీఎల్ గేమ్ ఎంఎస్ ధోని ఏకంగా స్టేడియం మధ్యలో అదే ఎంపైర్ నో బాల్ ఇచ్చి ఇవ్వకుండా మరలా సిగ్నల్ ఏదో చేంజ్ చేస్తే ఐ థింక్ ఇట్ వాస్ అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ అనుకుంటా. ఏకంగా గ్రౌండ్ మధ్యలోకి వచ్చేస్తాడు ఉరుక్కుంటూ. వచ్చేసి అంపైర్‌తో ఆర్గ్యూ చేస్తాడు. అది కూడా డగౌట్ దగ్గర నుండి. సో, ఆ ఎపిసోడ్‌లో కూడా చాలామంది దే పాయింటెడ్ ఔట్ దట్ వాజంట్ అన్ అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే ధోని తను పీక్‌లో ఉన్న టైంలో కూడా దాన్నెవరు సపోర్ట్ చేయలేదు. దట్ వాజంట్ హౌ క్రికెట్ ఈస్ టు బి ప్లేడ్ అని. అండ్ ఇప్పుడు అలాగే కోహ్లీ స్టంప్ మైక్ ఎపిసోడ్ కూడా ఓకే. నీకు బ్రాడ్‌కాస్టర్ పరంగా గాని, లేదు ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా ఉన్నా దేర్ ఈస్ ఎ వే టు దేర్ ఈస్ ఎ వే అండ్ ప్లేస్ టు గెట్ ఇట్ డన్. గెట్ ఇట్ సాల్వ్డ్ వాటెవర్ ఇట్ ఈస్. కానీ కోహ్లీ ఎప్పుడైతే ఆ స్టంప్ మైక్ దగ్గర మాట్లాడాడో ఐ థింక్ ఇట్ వాస్ ఎ సిగ్నల్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఈస్ కైండ్ ఆఫ్ యూ నో లాట్ వాస్ బిల్డింగ్ ఇన్‌సైడ్. సంథింగ్ వాస్ రాంగ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు బీసీసీఐ తోటి. బట్ దానికి తోడు తన పర్సనల్ డిప్ ఇన్ ఫార్మ్ ఒకటి, రిపీటెడ్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ ఒకటి, గెలవాల్సిన మ్యాచెస్ చేతులారా ఓడిపోవడం ఇవన్నీ కూడా డెఫినెట్‌లీ ఇట్ మస్ట్ హావ్ హర్ట్ కోహ్లీ వెరీ బ్యాడ్‌లీ. సో, యాహ్! ఇట్ వాస్ ఎ సాడ్ ఎండ్. మనం ప్లేయర్స్ క్యారెక్టర్స్‌ని జడ్జ్ చేసే అంత పెద్దోళ్ళం గాదు గానీ, బట్ స్టిల్ కోహ్లీ కెప్టెన్సీ అలా క్లోజ్ అవ్వడం అనేది చూసి హర్ట్ అయిన వాళ్ళలో నేను గూడా ఒకడినే. యాహ్! డెఫినెట్‌లీ. అండ్ నీ ఫేవరెట్ కోహ్లీ కెప్టెన్సీ మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయి రాహుల్. అంటే మనం రెగ్యులర్‌గా నా వృత్తిపరంగా నేను ఆల్మోస్ట్ ఏ మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతుంటాను కాబట్టి చాలా ఉన్నాయి పిక్ చేసుకోవడానికి. బట్ నేను ఇందాక చెప్పినట్టు అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో మనం గెలవలేదు యాక్చువల్లీ కోహ్లీ అప్పటికింకా తను కోహ్లీ సడెన్‌గా ధోనికి బ్యాక్ ఇష్యూ ఏదో ఉండడం వల్ల ఐ థింక్ టెంప్ కెప్టెన్ అప్పుడు. టెంపరరీ కెప్టెన్. టెంపరరీ కెప్టెన్‌గా స్టార్ట్ అయినా అసలే అంటే కోహ్లీ ఈస్ రెడీ ఫర్ టెస్ట్ క్రికెట్. ఈస్ రెడీ టు టేక్ ఆన్ హిస్ అపోనెంట్స్. కోహ్లీ ఈస్ రెడీ టు ఫైట్ ఫైర్ విత్ ఫైర్ అనే యాటిట్యూడ్ ఆ సింబల్ అంతా నాకు అప్పుడే కనపడింది. అంటే తర్వాత వెన్ హీ బికేమ్ ఎ రెగ్యులర్ కెప్టెన్ హీ వన్ ఎ లాట్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ ఔట్‌సైడ్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విక్టరీస్ ఎప్పుడు స్పెషల్‌గా ఉంటాయనుకో. బట్ ఒక్కటి పిక్ చేసుకోవాలంటే పర్టిక్యులర్‌గా ఒరిజినల్‌గా కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత పిక్ చేసుకోవాలంటే లార్డ్స్ విక్టరీ పిక్ చేసుకుంటాను. మొన్న ఇంగ్లాండ్‌తో జరిగింది. ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో రిజల్ట్ రావడం కొంచెం కష్టమని డ్రా అయిపోద్దనే మ్యాచ్‌ని మన డైయింగ్ మూమెంట్స్‌లో గెలిపిస్తాడు. సో, అదొకటి అంటే తన క్యాప్టెన్సీ లో ఉన్న ఫైర్ ఆ బౌలర్స్‌ని ఎంకరేజ్ చేసే విధానం, ఆ అపోజిషన్ టీమ్‌ని సెలెక్ట్ చేయడం అదంతా ఒక ప్యాకేజ్ కనబడుతది మనకి. లార్డ్స్ లాస్ట్ 2 డేస్‌లో మన ఇండియన్ బౌలర్స్ రిథమ్‌లో గాని మనం అయన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు నీకక్కడ కోహ్లీ ముద్ర చాలా క్లియర్‌గా కనబడుతది. ఎవరికైనా రీప్లే చూసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి ఆ టెస్ట్ మ్యాచ్. సో, ఒరిజినల్‌గా కెప్టెన్ అయిన తర్వాత అయితే అది. బట్ యాస్ ఎ కెప్టెన్‌గా నేను కోహ్లీని అప్పటినుంచే ఆ అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ నుంచే ఐ న్యూ దట్ థిస్ గై ఈస్ గోనా డూ సంథింగ్ రియల్లీ స్పెషల్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ హి యాక్చువల్లీ డిడ్. సో, నువ్వేం పిక్ చేసుకుంటావు మరి?
నేను కోహ్లీని లైవ్ చూడడమే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. నేను చెప్పా కదా! సో, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్‌తో 2018లో తనని తను లాస్ట్ నేను వెళ్ళిన రోజు మన వాళ్ళు లాస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ని ఆల్ ఔట్ చేసి గెలుస్తారు. సో, థర్డ్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ని ఆల్ ఔట్ చేస్తారు. తర్వాత 70 రన్స్ ఎంతో టార్గెట్ చేజ్ ఉంటది. మా ఓపెనర్స్ వచ్చి కొట్టేస్తారు. సో, ఆ రోజు క్యాప్టెన్సీ మొత్తం కోహ్లీ ఎలా చేశాడో, ఎలా అయితే క్రౌడ్‌ని వాడుకొని వికెట్స్ తీయొచ్చని చూపిచ్చాడో, ఎలా అయితే అసలు నీకు క్రౌడ్‌తో ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాడు కోహ్లీ జస్ట్ చేతి సైగలతో గానీ, తన మేనరిజమ్స్‌తో గానీ. సో, దట్ ఈస్ స్పెషల్ టు మీ. సో, నా ఫ నా జీ నేను చూసిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అది. ఇంకా ఇంకో టెస్ట్ మ్యాచ్ చూడలేదు గూడా. మరి ఆ పుణ్యం ఎప్పుడు దక్కుతదేమో, మళ్ళీ ఉప్పల్లో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందేమో గానీ. లైవ్‌గా చూసిన వాటిలో అయితే నేను ఆహ్, బెంగుళూరులో ఆస్ట్రేలియా పైన గెలుస్తారు చూడు. స్టీవ్ స్మిత్ బ్రెయిన్ ఫేడ్ మూవ్‌మెంట్ గుర్తుందా? సో, ఆ టెస్ట్ మ్యాచ్ పిక్ చేసుకుంటాను చూసిన వాటిలో అయితే. బట్ యాహ్! కోహ్లీస్ కెప్టెన్సీ అనేది ఐ డోంట్ థింక్ వి కెన్ డిఫైన్ ఇట్ బై సే వన్ మ్యాచ్ ఆర్ వన్ మూమెంట్. ఎందుకంటే తన వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ ఎట్లయితే తను ప్లేయర్స్‌ని స్టిర్ చేస్తాడో, ఎట్లయితే ప్లేయర్స్‌ని ఎంకరేజ్ చేస్తాడో, ఎట్లయితే నువ్వు చెప్పినట్టు క్రౌడ్‌ని వాడుకొని ఒక రకమైనటువంటి ఇంటిమిడేషన్ ఫ్యాక్టర్ తీసుకొస్తాడు. ఇలా ఒకటి కాదు, 2 కాదు. ఐ థింక్ యాస్ ఎ కెప్టెన్‌గా కూడా తను టీమ్‌లో చాలా డైమెన్షన్స్ యాడ్ చేశాడు. అంటే యాస్ ఎ బ్యాట్స్‌మెన్‌గా కూడా సక్సీడ్ అయ్యాడు. బట్ స్టిల్ ఐ థింక్ కొంచెం తన కోహ్లీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే దే మైట్ హావ్ లైక్డ్ ఇఫ్ హి ఎండెడ్ ఇట్ ఆన్ ఎ కైండ్లీ మోర్ ఆఫ్ ఎ డీసెంట్ నోటే. మేబీ తను ఇంకొక టెస్ట్ సెంచరీ గాని, లేదు ఇంకో స్పెషల్ ఏదన్నా గెలిచిన తర్వాత ఇచ్చుంటే. బట్ యాహ్! దట్ ఈస్ కోహ్లీ. దట్ ఈస్ వాట్ యూ గెట్ విత్ కోహ్లీ. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో, ఇప్పుడు కోహ్లీ ఓడిఐ సీరీస్ కెప్టెన్ ఉండడానికి ముందే తెలుసు. బట్ ఈ టెస్ట్ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న న్యూస్ టీమ్‌ని అన్‌సెటిల్ చేసిందంటావా? అందుకే అంత చిత్తుగా ఓడిపోయామంటావా సౌత్ ఆఫ్రికా ఓడిఐ సీరీస్‌లో? అసలు ఈ కోహ్లీ క్యాప్టెన్సీ టీమ్ పైన ఎంత ప్రభావం ఉందని చూపిస్తే, హానెస్ట్‌గా చెప్పు రాహుల్, అసలే నీకు అంటే ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్. అసలు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూస్తుంటే నాకు అరే! అసలు నిజంగా క్లబ్ బౌలర్ ఏస్తున్నాడేమో అని అనిపించింది. అంటే జనరల్‌గా డొమెస్టిక్ లెవెల్‌లో గూడా ఏంటి నీకు ఓపెనింగ్ బౌలర్ అయ్యి ఉండి నీకు సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్‌లో 120 ఏస్తే ఎట్లా రాహుల్ అసలు? డికాక్ అయితే అసలు భువనేశ్వర్ కుమార్‌ని స్పిన్నర్‌ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశాడు. సో, మనం ఈ ఆ ఫస్ట్ ఓడిఐలో బానే ఏస్తున్నట్టు అనిపించింది. మన గౌతమ్ గారు గూడా నాకు జెప్పారు. నేను యాక్చువల్లీ మ్యాచ్ చూడట్లేదనమాట. నేను ఎగ్జామ్స్ కోసం చదువుకుంటుండే. హ్మ్. సో, "భువీ ఓపెనింగ్ స్పెల్ చూసావా?" అని మెసేజ్ చేసాడు. లేదు సార్ చూడలేదు" అంటే, ఈస్ బౌలింగ్ వెల్, మైట్ బి బ్యాక్ టు ఫార్మ్" అన్నాడు. సరే అని చెప్పి ఆ ఇన్నింగ్స్ ఎండింగ్‌లో డెత్ బౌలింగ్ ఎట్లేస్తాడో అని చెప్పి పెట్టి చూసా. లేపు కొట్టారు. సర్లే డెత్ ఇంకా పోయిందేమోలే భువీది, న్యూ బాల్ ఇంకా ఉందేమో అనుకున్నా. కానీ నెక్స్ట్ మ్యాచ్‌లో డికాక్ ఎట్లా ట్రీట్ చేసాడంటే అమ్మో! స్పిన్నర్‌ని ఆడినట్టు ఆడిపడేసాడు. నిజమే. అంటే మేబీ అంటే ఇప్పుడు భువీని డ్రాప్ చేసి దీపక్ చార్‌ని ఆడియడం, దీపక్ చార్ ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీయడం అండ్ బ్యాట్‌తో తను చూపించిన మెరుపు అది అంతా చూస్తే ఐ థింక్ మేబీ ఇగ అయిపోయినట్టే అంటే అంటావా? నేను జస్ట్ భువీ ర్యాండమ్‌గా కెరియర్? 'భువి' ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ నాకేం 'భువి' పైన పర్సనల్‌గా ఏ ఏంటి ఇంత దరిద్రంగా ఆడుతున్నాడు అన్నంత కోపం లేదు గానీ, కానీ ఇంకొకటి అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా వన్ డే టీమ్స్ గానీ, టీ20 టీమ్స్ గానీ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు సెలెక్టర్స్ గానీ, టీమ్‌కి గానీ, టీమ్‌లో కోచ్‌కి గానీ ఒక మెయిన్ మోటివేషన్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ గ్లోబల్ టోర్నమెంట్ అనే ఒక ఐడియా ఉంటది. అంటే ఆ టోర్నమెంట్‌కి ఎవరు హూ ఆల్ ఆర్ గోయింగ్ టు బి దోస్ 15 ప్లేయర్స్ ఎవరనేది వాళ్ళందరినీ ట్రై చేసి కొంతమందిని కొన్ని పర్టిక్యులర్ పొజిషన్స్‌లో టెస్ట్ చేసి, కొన్ని ప్లేయర్స్‌ని అసలు ఈళ్ళు ప్రెషర్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నారని ఆల్ దిస్ సిరీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. దిస్ ఈస్ మై ఒపీనియన్. ఐ డోంట్ థింక్ శిఖర్ ధవన్ షుడ్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద నెక్స్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్. ఎందుకంటే ఈస్ ఆల్రెడీ 35 ఆర్ 36. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ పోనీ మనకి ఇండియాలో ఓపెనర్స్‌కి ఏమైనా కొరతుందా? అసలు సరైన క్వాలిటీ ఓపెనర్స్ లేరా? అంటే చాలామందున్నారు. ఐ థింక్ 'రుతురాజ్ గైక్వాడ్' ఈస్ వన్ డిజర్వింగ్ గై. అండ్ 'రుతురాజ్ గైక్వాడ్' కాకుండా 'పృథ్వీ షా' వీళ్ళందరూ ఇంకా లైన్‌లో చాలామందున్నారు. నేను ఊరికే 2 పేర్లు చెప్పాను గానీ, ఓకే. దే మైట్ బి యంగ్‌స్టర్స్ బట్ స్టిల్ దేర్ ఈస్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్. ఏదో నెక్స్ట్ మంతే ఉంది, లేదు 2 మంత్స్ పక్కనే ఉంది మనకి వరల్డ్ కప్ అని అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో, అంత టైమ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై దే కీప్ ఆన్ ట్రైయింగ్ ప్లేయర్స్ లైక్ 'శిఖర్ ధవన్' అండ్ ఇప్పుడు 'భువీకి' సరే ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. బట్ ఐ డోంట్ థింక్ హి హస్ డన్ జస్టిస్ టు హిస్ స్పాట్. మేబీ
ఫ్యూచర్‌లో మనం ఓడిఐ క్రికెట్‌లో పర్టిక్యులర్‌గా మరి భువీని చూస్తామనేది నాకైతే డౌటే. అండ్ నాకు శిఖర్ ధవన్‌తో ఉన్న మెయిన్ ఇష్యూ నేను చెప్తాను. ఏంటంటే ప్రాబ్లమ్ మనం ఆల్రెడీ ఐపీఎల్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఒక ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకున్నాం కూడా క్లియర్‌గా. శిఖర్ ధవన్ ఈస్ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ హై పేస్ అనేది. అక్కడ చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ సీరీస్‌లో నోకియా గాని, ఇంకా రబాడా ఇలాంటి బౌలర్స్ లేరు కాబట్టి శిఖర్ ధవన్ లుక్డ్ స్లైట్‌లీ ఓకే. అంటే పర్వాలేదు కదా! కొంచెం స్కోర్‌లు కొట్టాడు కదా! ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశాడు కదా! ఫస్ట్ మ్యాచ్‌లో అయితే దగ్గర దగ్గర సెంచరీ కొట్టేలా కనపడ్డాడు కదా! అని మనకు మనం జస్టిఫై చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ హౌ వరల్డ్ కప్స్ ఆర్ గోయింగ్ టు బి. వరల్డ్ కప్స్‌లో ఎప్పుడు కూడా టీమ్స్ కమ్ విత్ దేర్ బెస్ట్ అటాక్స్. అండ్ వెన్ యూ ఫేస్ క్వాలిటీ అపోజిషన్స్ లైక్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ దేర్ ఈస్ గోయింగ్ టు బి నో లీవే. సో, ఖచ్చితంగా అట్లాంటి సిట్యుయేషన్స్‌లో దొరికిపోతాడు ధవన్. సో, ఐ డోంట్ థింక్ ధవన్ షుడ్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఐ ఐ హానెస్ట్‌లీ ఫీల్ దేర్ ఆర్ మచ్ బెటర్ ప్లేయర్స్. అట్లా ఎన్ని సార్లు అనుకున్నా గాని ధవన్ గురించి తనేమో ఆస్ట్రేలియాతో అయినా గాని, ఇంగ్లాండ్‌తో అయినా గాని, సౌత్ ఆఫ్రికాతో అయినా గాని రన్‌లు కొడుతూనే ఉంటాడు. మరది ఎలా సాధ్యమా అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తది ఇప్పుడు. ఇంకెందుకు ఆడుతున్నారు శిఖర్ ధవన్ అని చెప్పి లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. 2019 వరల్డ్ కప్ అయిపోయిన దగ్గర నుంచి అందరూ అదే పాట పట్టుకున్నారు. ఇప్పుడు ఇంతమందున్నారు. దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ వస్తున్నారు. ఒకటే గైక్వాడ్ రాహుల్ ఇప్పుడు వస్తున్నారు. ఎప్పుడెప్పుడు 2015 అని. వన్ డే వరల్డ్ కప్ ఆడాడు. 2019 ఆడాడు. సో, కోర్స్ ధవన్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ లెవెల్ యాస్ సమ్‌వన్ లైక్ ఎ కోహ్లీ ఆర్ ఎ రోహిత్. ఓకే. ఓడిఐ ఫార్మాట్‌లో ధవన్ కూడా హీ హాస్ హిస్ ఓన్ లెగసీ అని మనం చెప్పుకోవచ్చు కానీ, బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ హీ ఈజ్ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ హై పేస్. అది మనకి ఇప్పుడు షార్జాలో జరిగిన మ్యాచెస్ మీకెవరికైనా అవకాశం ఉంటే ఒకసారి వెళ్లి మొన్న ఐపీఎల్‌లో షార్జాలో జరిగిన మ్యాచెస్‌లో ఫాస్ట్ బౌలర్స్‌ని ధవన్ ఫేస్ చేసినప్పుడు జస్ట్ ఆ ఫీట్ మూవ్‌మెంట్ గాని, తను ఆడుతున్న విధానం చూస్తే నేనెందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతానన్నది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, ఐ థింక్ ఆహ్, ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్స్ ఇప్పుడు మొన్న 'విజయ్ హజారేలో' కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళున్నారు కొంతమంది. సో, వాళ్ళకి అవకాశం ఇచ్చి యంగ్‌స్టర్స్‌ని సానబెట్టాలి తప్ప మరలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాంబినేషన్‌నే మరలా ట్రై చేస్తూ నెక్స్ట్ అంటే 3 వరల్డ్ కప్‌లు ఆడే మళ్ళీ మళ్ళీ ఆ మూడో వరల్డ్ కప్‌లో కూడా యంగ్‌స్టర్స్‌కి అవకాశం లేదంటే ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ ప్లేయర్స్ లైక్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆల్. అట్లా అనుకుంటాము మరి. మొన్న ఆస్ట్రేలియా సీరీస్‌లో లాస్ట్ ఇయర్ మన వాళ్ళు పోయినప్పుడు ధవన్ పెర్ఫార్మన్స్ చూసుకుంటే, ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్ డేస్‌లో 74, 30, 16. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 వన్ డేస్‌లో చూసుకుంటే 98, 4, 67. సో, అంటే ఎంత కాదన్నా ఇప్పుడు చూస్తే ప్రతి 3 మ్యాచ్‌లకి ఒక పెద్ద స్కోర్ ఉంటుంది నీకు. మంచి టీమ్స్, మంచి ఫుల్ పేస్ బౌలింగ్ అటాక్స్ మీద గూడా. చూద్దాం మరి ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్‌కి ఇంకా టైం ఉంది. అంటే సో, ఆ లోపు మరి అంటే ఇప్పుడు ఒకటి ఫెయిర్ ఉండాలబ్బా! ఇప్పుడు పడిక్కల్‌కి ఛాన్స్ ఇచ్చారు. గైక్వాడ్‌కి ఛాన్స్ ఇచ్చారు. శ్రీలంక సీరీస్‌లలో. నీకు వాళ్ళిద్దరు ఎస్పెషల్లీ షార్ట్ బాల్‌కి ఎట్ పేస్ స్ట్రగుల్ అయితుండే. చమీరా బౌలింగ్‌కి వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. నీకు మరి ఏం చేస్తారు? మరి ఆ సీరీస్‌కి కెప్టెన్ శిఖర్ ధవనే ఉండే. అంటే ఈ ఇప్పుడు సీరీస్‌లో గూడా అవును. ఫస్ట్ మ్యాచ్ 79 కొట్టాడు. సెకండ్ మ్యాచ్ 29 కొట్టాడు. థర్డ్ మ్యాచ్ 61 కొట్టు. ఎట్లా ఏమని డ్రాప్ చేస్తాం చెప్పు? అది చాలా నేను అంటే చెప్పేదేంటంటే రాహుల్ ఇప్పుడు ఓడిఐ మ్యాచెస్ కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఎ లాంగర్ వెర్షన్ ఆఫ్ టీ20s. ఎందుకంటే టీమ్స్ అట్లా అప్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఓకే. కొన్ని ట్రిక్కీ కండిషన్స్‌లో మేబీ 200, 220 స్కోర్‌లు ఇంకా చూస్తున్నాం మనం వన్ డేస్‌లో. బట్ స్టిల్ జనరల్‌గా ఆన్ ట్రూ అండ్ ఫ్లాట్ ట్రాక్స్ ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ ఎక్కడ ఇండియాలో కదా! నెక్స్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్. సో, లాట్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ గోయింగ్ టు బి రన్ హ్మ్. ఫెస్ట్. సో, ఖచ్చితంగా నీకు అట్లాంటి ఇప్పుడు ఒకటి మనం నెక్స్ట్ వరల్డ్ కప్ ఏ సర్ఫేసెస్‌లో ఆడతాం అనేది కూడా ఆ ఈక్వేషన్ గూడా కోచెస్ గాని, నెక్స్ట్ సెలెక్టర్స్ గాని చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు జనరల్‌గా. సో, ఇండియాలో జనరల్‌గా మనకి వన్ డే అంటే మోస్ట్‌లీ 300 ప్లస్ ట్రాక్సే ఉంటాయి. ఎక్కడ చూసుకున్నా ఆల్‌మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్లాట్ ట్రాక్స్. అండ్ ఎస్పెషల్లీ గ్లోబల్ ఈవెంట్ కండక్ట్ చేసే వెన్యూస్ అంటే డెఫినైట్‌లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బి ఫ్లాట్ ట్రాక్స్. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఈ 3 ఓడిఐస్ మనం ఎలా ఓడిపోయామని జూసుకుంటే, మనం బౌలింగ్ పరంగా పెద్దగా ఓడిపోయినట్టయితే నాకైతే అనిపియలేదు. ఎందుకంటే 3 మ్యాచెస్‌లో గూడా నాకు దెలిసి ఐ థింక్ ఇట్ ఈస్ ద బ్యాటింగ్ దట్ ఫెయిల్డ్ అస్ నన్నడిగితే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వన్ డేలో జూసుకుంటే, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక ఫస్ట్ 3, 4 వికెట్స్ 3 వికెట్స్ అనుకుంటా పోతాయి. తర్వాత రాశి వాన్ డెర్ డెస్సన్ అండ్ బౌమ ఇద్దరు కలిసి పార్ట్నర్‌షిప్ చేస్తారు.
వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఇద్దరు సెంచరీలు కొడతారు. బౌమ్ ఏమో కొంచెం స్లో స్ట్రైక్ రేట్ ఉంటది. వాన్ డెడెసన్ ఏంటంటే ఫస్ట్‌లో కొంచెం నిదానంగా ఆడి పార్ట్నర్‌షిప్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత, తను తర్వాత బౌండరీ బాల్స్ వచ్చినప్పుడు, ఇంకా తర్వాత ఇంకా స్లాగ్ ఓవర్స్ వచ్చినప్పుడు తన స్ట్రైక్ రేట్ మరలా 130+, 140+కి అలా ఎళ్తదనమాట. సో, సేమ్ సిట్యుయేషన్ ఇండియాలో మనకి 2 సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అండ్ శిఖర్ ధవన్ ఉన్నప్పుడు, ఇద్దరు కూడా 50లు కొట్టి ఔట్ అయిపోయారు. ఆ మ్యాచ్‌లో అందరూ ఆ మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు, ఇంకా రిషబ్ పంత్ అది ఇది అని అంటున్నారు గానీ, నీకు టాప్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌కి ఇద్దరికి స్టార్ట్‌లొచ్చినియి. ఇద్దరు 50లు కొట్టారు. సో, 50లు కొట్టినోళ్ళు ఒక్కళ్ళు కూడా 100 కన్వర్ట్ చేసుకోలేకపోవడం అనేది ఇట్స్ ఎ రియల్లీ సాడ్ థింగ్. ఎందుకంటే నీకు రన్ చేసేస్‌లో ఎప్పుడు కూడా ఒక న్యూ బ్యాట్స్‌మెన్ వచ్చి సెటిల్ అవ్వడానికి టైం పడతది. ఆ టైం పట్టినప్పుడు డెఫినైట్‌లీ ద రిక్వైర్డ్ రేట్ ఈస్ గోయింగ్ టు గో అప్ అండ్ అప్. సో, ఇట్లాంటి సినారియోస్ మనం మాట్లాడుకుంటే డెఫినైట్‌లీ ఈవెన్ సెకండ్ వన్ డేలో కూడా బోత్ రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఆహ్, ఇద్దరు మంచి సిట్యుయేషన్‌లో అంటే ఇద్దరికి 50స్ అయిపోతే కంప్లీట్ అయిపోతే ఇంకా స్కోర్ చూస్తే 320+, 330+ పోతదనుకుంటే ఇద్దరు సెంచరీ కొట్టకుండా ఔట్ అయిపోతారు. ఇద్దరు వెంటనే నెక్స్ట్ ఓవర్స్‌లో ఔట్ అయిపోతారు. కేఎల్ రాహుల్ ఏమో 50+లోనో ఎంతలోనో ఔట్ అవుతాడు. రిషబ్ పంత్ కూడా 70+ ఎంతలోనో ఔట్ అవుతాడు. అండ్ మరలా సేమ్ థ థర్డ్ వన్ డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ కొడతాడు. ఆ హాఫ్ సెంచరీని కన్వర్ట్ చేసుకొని కొంచెం మ్యాచ్ విన్నింగ్ సిట్యుయేషన్ వరకు తీసుకెళ్తాడనుకుంటే 50 కొట్టిన తర్వాత ఔట్ అయిపోతాడు. సో, ఇట్లా చూసుకుంటే మనం అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ సీనియర్ బ్యాట్స్‌మెన్ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. నాట్ లైక్ ఏదో నిన్న మొన్న వచ్చి ఎక్స్‌పీరియన్స్ లేదు. సర్లే ఎక్స్‌పీరియన్స్ వస్తే కొంచెం కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేసుకునే టైప్ ఆఫ్ ప్లేయర్స్ నేమ్స్ కాదు మనం మాట్లాడేది ఇక్కడ. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, రిషబ్ పంత్ ఆల్ దీస్ గైస్ హావ్ బీన్ ప్లేయింగ్ వైట్ బాల్ క్రికెట్ ఫర్ క్వైట్ ఎ వైల్ నౌ. సో, ఇలాంటి వాళ్ళు సేమ్ మిస్టేక్స్ రిపీటెడ్‌గా చేస్తున్నారు. అండ్ దట్ టూ 300+ లాంటి అంటే 300 అన్ని బార్డర్ 300 స్కోర్సే మనకిప్పుడు ఈ సీరీస్‌లో, ఆ వన్ డేస్‌లో. సో, ఇలాంటి స్కోర్స్‌కి మన బ్యాట్స్‌మెన్ స్ట్రగుల్ అవుతున్నారంటే ఇప్పుడు శిఖర్ ధవన్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, తను అంతకుముందున్నంత ప్రొయాక్టివ్‌గా ఉండట్లేదిప్పుడు. యూ నో స్కోర్స్ మనకు అంతిమంగా చూసుకుంటే 80స్, 90స్ కనపడడం ఓకే. బట్ నీకక్కడ స్ట్రైక్ రేట్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తది. వన్స్ ఇఫ్ యూ డోంట్ గో ఎట్ ఎ హెల్తీ స్ట్రైక్ రేట్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ ప్రెషర్ ఆన్ ద బ్యాట్స్‌మెన్ టు ఫాలో. సో, ఐ థింక్ దట్ ఈస్ వేర్ టీమ్స్ లైక్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా హావ్ ద ఎడ్జ్. సో, నీకక్కడ వాళ్ళ ఓపెనర్స్ ఏ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తారు, వాళ్ళు ఫస్ట్ 10 అవర్స్ ఎలా అప్రోచ్ అవుతారో ఇవి ఈ డిఫరెన్సెస్ చూసుకుంటే నీకు అక్కడ ఖచ్చితంగా శిఖర్ ధవన్ దొరికిపోతాడు. మేబీ స్కోర్స్ మైట్ సే ఓకే 50 కొట్టాడు, 60 కొట్టాడని. బట్ ఐ థింక్ పక్కనే ఉన్న బాల్స్ ఎన్ని తీసుకున్నాడనే కాలమ్ కూడా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ వేర్ యుల్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ టీమ్స్ లైక్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ న్యూజిలాండ్ టు ఎన్ ఎక్స్‌టెంట్. ఇప్పుడు ఇంగ్లాండ్ అన్నావు. సో, నే మనం ఇప్పుడు ఈ టీమ్ 11స్ చూసుకుంటే 3 మ్యాచ్‌లలో ఇంతమంది ఆల్ రౌండర్స్‌తో మనం ఆడుతున్నాం గమనించావా? నీకు వెంకటేష్ అయ్యరు, నీకు శ్రేయస్ అయ్యర్ చేత కూడా బౌలింగ్ ఏపిస్తున్నారు. శార్దుల్ ఠాకూరు, అశ్విన్ వీళ్ళంతా అంటే బ్యాటింగ్ డెప్త్ మాత్రం పుష్కలంగా ఉంది. మనం చూసుకుంటే మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా గానీ పాపం కింద వాళ్ళు శార్దుల్ ఠాకూర్ ఓ మ్యాచ్‌లో 50 కొట్టాడు. చాహర్ థర్డ్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించాడు కూడా లాస్ట్ వరకుండి. సో, మనం అంటే నువ్వు చెప్పినట్టు మనం మెల్లిగా ఆ మోడల్‌కి మూవ్ అయితున్నట్టున్నాము. ఇంక కాపోతే టాప్ ఆర్డర్ ఇంకా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఆడినట్టు ఆడట్లే అంటావు. అంతేనా? ఇంకా ఇన్నింగ్స్ బిల్డింగులు చేసుకుంటూ అట్లా ఇట్లా బాల్‌ని అటు ఇటు తిప్పుకుంటూ ఆడుతున్నారు. కరెక్ట్‌గానే నా పాయింట్ క్యాచ్ చేసావు రాహుల్. సో, మనం కూడా ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు డెఫినైట్‌లీ యూ ఎక్స్‌పెక్ట్ అన్ అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ ఎట్ ద టాప్. ఎస్పెషల్లీ ఆన్ కండిషన్స్ దట్ ఆర్ నీకిప్పుడు క్వింటన్ డికాక్ కూడా తను ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గెలిచిన తర్వాత తనే చెప్పాడు. అంటే తన ఇన్నింగ్స్ ఇప్పుడు డికాక్ ఇన్నింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే తను అంటే కండిషన్స్ ఏమి మరీ అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేవు. కానీ ఎక్కడైతే మనకి బ్యాటింగ్‌లో రన్స్‌ని మాక్సిమైజ్ చేసుకునే ఎబిలిటీ ఉందో నేను నా నా ఫార్మ్‌ని, నా రిథమ్‌ని నేనక్కడ యూజ్ చేసుకున్నాను. ఫస్ట్ మ్యాచ్‌లో కొంచెం ఫార్మ్‌లోకి రావడానికి ట్రై చేశాను. సెకండ్ మ్యాచ్‌లో కొంచెం నేను రిథమ్‌లో ఉన్నట్టు అనిపించింది. థర్డ్ మ్యాచ్‌లో నేను కంప్లీట్‌గా కాలిక్యులేటెడ్‌గా ఆడానని చెప్పి డికాక్ కూడా ఒప్పుకున్నాడు. సో, డెఫినైట్‌లీ మనం ఎప్పుడు కూడా నీకు ఎస్పెషల్లీ 2 న్యూ బాల్స్ తోటి నీకు ఫస్ట్ 10 ఓవర్స్ అబ్సల్యూట్ ఫీస్ట్ అన్‌లెస్ కండిషన్స్ మరీ దారుణంగా స్వింగ్, సీమ్ అయిపోయి అసలే
ఆడలేని విధంగా ఉంటే తప్ప బ్యాట్స్‌మెన్‌కైతే ఫీస్ట్ ఇప్పుడు. అందుకే కదా ఇంగ్లాండ్‌లో మనం చూసుకుంటే అక్కడ బాల్ జనరల్‌గా ఎక్కువ స్వింగ్ అయ్యే ప్రదేశం ఇంగ్లాండ్ అని అంటారు. సో, నీకక్కడ ఇంగ్లాండ్ వన్ డే ఓపెనర్స్ వాళ్ళు ఆడే రిథము వేరే కంట్రీస్ రిథమ్ చూసుకుంటే నీకు చాలా డిఫరెన్స్ ఉంటది. సో, నో వండర్ ఇంగ్లాండ్ ఆర్ ద రెయినింగ్ ఓడిఐ ఛాంపియన్స్. సో, కొంచెం అట్లాంటి గట్టి గట్టి టీమ్స్‌కి ఎందుకంటే ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటయ్యా మన వరల్డ్ కప్స్‌లో అంటే ఎస్పెషల్లీ ప్రతిసారి సెమీస్ వరకు వెళ్ళడం, ఓడిపోవడం. ప్రతిసారి ఫైనల్ వరకు వెళ్ళడం, ఓడిపోవడం. ఇవన్నీ మనం ఛాంపియన్స్ ట్రోఫీలు చెప్పుకున్న, ఎన్ని చెప్పుకున్న ఇయన్నీ చూస్తున్నాం. సో, ఎందుకు ఇప్పుడు మనం టోర్నమెంట్‌ల వరకు వెళ్ళిపోయి సెమీస్ ఓడిపోయామే మళ్ళా అని అక్కడ బాధపడేదానికంటే మనం ముందే అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎందుకు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నాం అని మనం ముందే కౌంటర్ చేసుకొని, కొంచెం యంగ్‌స్టర్స్‌ని బాగా బ్యాక్ చేసి, నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? ఆ కండిషన్స్‌కి సూట్ అయ్యే ప్లేయర్స్ ఎవరున్నారు? ఎంతమందిని టెస్ట్ చేయొచ్చు? యంగ్‌స్టర్స్ ఎవరున్నారు? బ్యాకప్ ఎవరున్నారు? ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్‌లీ ఇప్పుడు నేను చెప్పేదంతా సెలెక్టర్స్ అంతా ఆలోచిస్తూనే ఉంటారు. బట్ స్టిల్ ఐ ఫీల్ సమ్ ఆఫ్ ది ఇట్ నీడ్స్ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు 'శిఖర్ ధవన్', 'భువి' ఇట్లాంటి ప్లేయర్స్‌ని ఐ ఐ ఫీల్ దట్ దే హావ్ డన్ ఎనఫ్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ ఐ ఫీల్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఆఫ్ ది యంగ్‌స్టర్స్ హూ హావ్ ప్రూవెన్ దేర్ పొటెన్షియల్. వాళ్ళకొక లాంగ్ రన్ ఇచ్చి కొంచెం వాళ్ళ పైన బిలీఫ్ పెట్టి, కొంచెం టెస్ట్ చేస్తే అట్‌లీస్ట్ నెక్స్ట్ టైమ్ మనం అరే! మళ్ళీ సెమీస్‌లో ఓడిపోయాం అనే మాటలు లేకుండా, ఈసారి కప్ గెలిచామని గర్వంగా చెప్పుకునే రోజులొస్తాయని నా బాధంతా. ఇంకేం లేదు. నాకు తెలిసి 'ద్రవిడ్ సార్' ఇంకా చాలా పని చేయబోతున్నాడు. అది క్లియర్‌గా అర్థమైతోంది. కెప్టెన్సీ గొడవలు పక్కన పెడితే అదే నేనన్నట్టు ఇట్లా టీమ్ కాంపోజిషన్ మారుతోంది. ఆల్ రౌండర్‌లు ఎక్కువ కనిపిస్తున్నారు. బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ కనిపిస్తుంది. సో, మనం రానున్న నెక్స్ట్ 1 ½ ఇయర్‌లో సమ్ ఎక్సైటింగ్ వన్ డే క్రికెట్ చూడబోతున్నాం. అండ్ వరల్డ్ కప్ నవంబర్‌లో ఉంటుంది కాబట్టి మరి ఈ ఆస్ట్రేలియాలో మరి దానికి తగ్గట్టు కూడా ద్రవిడ్ సార్ నాకు తెలిసి పక్కా ప్లానింగ్ చేసే ఉంటాడు. సో, ఇంకా మనం జడ్జ్ చేసేంత అయితే ఏమి శాంపుల్ స్పేస్ లేదు మనకి. ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు, ఏం చేయలేదు గానీ ఎస్పెషల్లీ వైట్ బాల్‌లో ద్రవిడ్ కోచింగ్ కింద. లక్ష్మణ్ సార్ అండర్ 19 క్రికెటర్స్‌ని సానబెడుతున్నారు చూస్తున్నావా మరి వరల్డ్ కప్‌లో? ద్రవిడ్ సార్ ఇప్పటివరకు అందరిని తయారు చేసి, పెంచి పెద్ద చేసి, లక్ష్మణ్ సార్‌కిచ్చేసి నేను పెద్దోడని చూసుకుంటా అని చెప్పి ఎళ్ళిపోయాడు గదా! హ్మ్. ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లక్ష్మణ్ గారు చూసుకుంటున్నారు ఈ టీమ్‌ని ఇప్పుడు. సో, మన అండర్ 19 కుర్రోళ్ళు కూడా బానే ఆడుతున్నారు. నేను కొంతమంది అంటే కొన్ని మ్యాచెస్ చూడడం జరిగింది. మొన్న ఉగాండాతో ఒక మ్యాచ్ జరిగింది. అంతకుముందు ఐ థింక్ ఐర్లాండ్‌తో మరలా సౌత్ ఆఫ్రికాతో. సో, చూసాను కొన్ని మ్యాచెస్ ఫాలో అయ్యాను. ఐ థింక్ పేరు కరెక్టో కాదో రాజ్ బావా అని ఒక పేరు నేను ఎందుకో ఆ కుర్రోడిలో చాలా స్పార్క్ కనబడింది. మేబీ ఇప్పుడిప్పుడే మరలా ఏదేదో చెప్పేసి అనవసరంగా మన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోవద్దు గానీ, బట్ ఐ ఫీల్ ఈసారి అండర్ 19 టీమ్‌లో ఏమి నీకు ప్రాజడీస్ లేరు గదా! ఇప్పుడు అప్పుడు ఎట్లయితే పృథ్వీ షా ఉన్నాడు. పృథ్వీ షా, శుభమన్ గిల్ ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ ఇండియా ఆడేస్తారు. నగ్గర్ కోటి ఇట్లా ఇట్లా అని మాట్లాడారు. టీమ్‌లో కూడా కొన్ని కొన్ని అంటే అండర్ 19 టీమ్‌లో కూడా కొంతమందికి కోవిడ్ వచ్చి వాళ్ళని మళ్ళీ బ్యాకప్ ప్లేయర్స్ కొంతమందిని ఆడించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో, మేబీ దానివల్ల మనం అంటే అంతకుముందు వరకు మనకి కోవిడ్ ఇది లేకపోయేసరికి అట్‌లీస్ట్ అండర్ 19 వరల్డ్ కప్‌కొచ్చి ఒకళ్ళ పేరు ఎవరికోళ్ళు యశస్వి జైస్వాల్ అనో, పృథ్వీ షా అనో, లేదా ఉన్ముక్ చంద్ అని ఇలా రిషబ్ పంత్ అని, ఇషాన్ కిషన్ అని ఇలా చాలా పేర్లు బయటకొచ్చాయి. కానీ ఈసారి కోవిడ్ వల్ల మన రెగ్యులర్ ప్లేయర్స్ కొంతమంది మిస్ అవ్వడం, వేరే ప్లేయర్స్ ఆడడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో, మేబీ దేర్ మైట్ బి సమ్ ప్లేయర్ దట్ వి మైట్ బి మిస్సింగ్. బట్ యాహ్! ఉన్ముక్ చాంద్ అయితే మరి మన ఫస్ట్ ఇండియన్ మేల్ టు ప్లే ఇన్ ద బిగ్ బ్యాష్. సో, మొన్నే రీసెంట్ బిగ్ బ్యాష్‌లోనే ఆడాడు. మెల్బర్న్ రెనిగేట్స్ తరపున. ఐ థింక్ దట్ టీమ్ ఫినిష్డ్ లాస్ట్ అనుకుంటా. బట్ యాహ్! హి బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్. సో, అక్కడ కూడా ఆ కామెంటేటర్స్ అంటున్నారనమాట. ఒకప్పుడు అసలు ఉన్ముక్ చాంద్ ఇదే ఆస్ట్రేలియాలో అండర్ 19 కెప్టెన్‌గా వచ్చి ఇండియా తరపున టైటిల్ గెలిచాడు. అందరూ అనుకున్నారు అసలు హి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అలా కెరీర్ అలా పాన్ ఔట్ అవ్వలేదని ఒక చిన్న డిస్కషన్ కూడా నడిచింది. సో, టాకింగ్ ఆఫ్ బిగ్ బాష్ మన వన్ ఆఫ్ అవర్ డెడికేటెడ్ లిజనర్స్ వివేక్ పాపం చాలా కాలం నుంచి అడుగుతున్నాడు బిగ్ బాష్ గురించి కూడా డిస్కస్ చేయమని. సో, బేసిక్‌గా ఈ ఇయర్ బిగ్ బాష్ ఏంటంటే ఈ చాలా టీమ్స్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద టీమ్స్ ఎక్సెప్ట్ ఫర్ 1 ఆర్ 2 ఐ థింక్ పర్త్ స్కాచర్స్ అండ్ సిడ్నీ సిక్సర్స్ ఆహ్, మినహాయిస్తే మిగిలిన టీమ్స్ అండ్ ఈవెన్ టు అన్ ఎక్స్‌టెంట్ సిడ్నీ థండర్ గూడా సో, మిగిలిన టీమ్స్ అన్నీ కూడా కోవిడ్ వల్ల చాలా ఎఫెక్ట్ అయినాయనమాట. అంటే
చాలా టీమ్స్ ఏంటంటే ఇంకా లోకల్‌గా ఉండే డొమెస్టిక్ ప్లేయర్స్ తోటి, లోకల్‌గా ఉండే క్లబ్ ప్లేయర్స్ తోటి ఇంకా ఆడాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి టోర్నమెంట్ మధ్యలో ఆపే ప్రసక్తి లేదని చాలా క్లియర్ కట్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుంది. సో, అందుకని బలవంతంగా చాలా టీమ్స్ ఇంకా వేరే ప్లేయర్స్ తోటి ఆడడం. వీటి వల్ల ఈ సీజన్ జనరల్‌గా ప్రతి ఇయర్ జరిగే అంత ఎక్సైటెడ్‌గా జరగలేదు. బట్ స్టిల్ పర్త్ స్కాచర్స్ అయితే ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్ ఇన్ బిగ్ బాష్. సో, వాళ్ళే మళ్ళా ఫైనల్‌కి కూడా వెళ్లారు. సో, ఐ థింక్ సిడ్నీ సిక్సర్స్ అండ్ ఇంకొక అడిలైడ్ స్ట్రైకర్స్ అనుకుంటా. సో, వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ఈ ఒక మ్యాచ్ జరుగుతున్నట్టుంది. సో, వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు ఐ థింక్ దే విల్ ప్లే విత్ ద పర్త్ స్కాచర్స్ ఇన్ ద ఫైనల్. యాహ్! బట్ బిగ్ బాష్ మొత్తంలో టేక్ అవే ఏంటంటే మిచెల్ మార్ష్ ఫార్మ్. ఇప్పుడు జనరల్‌గా మిచెల్ మార్ష్ త ఈ బిగ్ బాష్‌లో చూస్తున్నప్పుడు కామెంటరీ వాళ్ళు చెప్తున్నారనమాట. మిచెల్ మార్ష్ అందరూ టీ20 వరల్డ్ కప్‌లో చాలా మాట్లాడుకున్నారు మిచెల్ మార్ష్ గురించి. తన పొటెన్షియల్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియాలో చాలామందికి తెలుసు. లాస్ట్ 10 ఇయర్స్‌గా ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో ఎక్కువగా డిస్కస్ చేసుకున్న పేరు మిచెల్ మార్ష్ అంట. సో, మిచెల్ మార్ష్ తనకి ఎప్పుడు ఐ థింక్ ఇండియా సీరీస్ అప్పుడో ఎప్పుడో తను అదే ఎక్కడో నెట్స్‌లోనో లేదు తను పర్త్‌కి ఆడినప్పుడు అనుకుంటా వెస్టర్న్ ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు సంథింగ్ ఏదో ఒక ఇన్సిడెంట్ అప్పుడు తను గాయమవుతదనమాట. అంటే తను ఫ్రస్ట్రేషన్‌లో గోడని కొట్టడం ఏదో జరిగి తన రిస్ట్‌కి ఏదో ఇంజ్యూరీ అవుతది. అదయిపోయిన తర్వాత తను ఒకటే ఫోకస్ పెట్టుకున్నాడంట. ఎలా అయినా సరే టీ20 వరల్డ్ కప్ కొట్టాలి. ఎప్పుడు ప్రతిసారి నా పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, మళ్ళా డిసప్పాయింట్ చేయడం అని జెప్పి చాలా లోపల చాలా ఫైర్ పెంచుకొని, ప్రతిరోజు నెట్స్‌కెళ్ళడం, నెట్ బౌలర్స్ తోటి గాని, బౌలింగ్ మిషన్‌తో గాని ఓన్లీ సిక్స్‌లు కొట్టడం అంట. అదొక్కటే టార్గెట్ ఇంకేం లేదు. లేదు బ్యాటింగ్ మిడిల్ చేయడం, రిథమ్ ప్రాక్టీస్ చేయడం ఇదేం లేదంట. బాల్ కనపడిందా 6 కొట్టాలంతే. సో, సింగిల్ మైండెడ్ ఫోకస్ తోటి మిచెల్ మార్ష్ తను ఎప్పుడైతే ఆ ఇండియా సీరీస్ తర్వాత నుండి తనకి టీ20 లీడింగ్ అప్ టు టీ20 వరల్డ్ కప్ వరకు కూడా తను ఎప్పుడు నెట్స్‌లో అవకాశం వచ్చినా ఆస్ట్రేలియాలో వెస్టర్న్ ఆస్ట్రేలియా గాని ఎక్కడున్నా సరే ఓన్లీ సిక్స్‌లు కొట్టాలి. అదొక్కటే సింగిల్ మైండెడ్ ఫోకస్‌తో ఆ రేంజ్ హిట్టింగ్ భయంకరంగా ప్రాక్టీస్ చేశాడంట. మనం జనరల్‌గా మిచెల్ మార్ష్ గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం టీ20 వరల్డ్ కప్ టైమ్‌లో. సో, మనం ఈజీగా అరే! చాలా బిగ్ ప్లేయరు, బిగ్ షోల్డర్స్, లాంగ్ లీవర్స్ ఈజీగా సిక్స్‌లు కొడతాడు. చాలా టాలెంట్ ఇయన్నీ చెప్పుకోవడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి వర్డ్స్ అన్నీ. కానీ దాని వెనకాల ఎంత ఎఫర్ట్, ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేటెడ్‌గా మిచెల్ మార్ష్ ఉన్నాడనేది నాకు ఈ బిగ్ బాష్ ద్వారా తెలిసిందనమాట. బిగ్ బాష్ కామెంటేటర్స్ ద్వారా తెలిసింది. సో, హ్యాట్స్ ఆఫ్ టు మిచెల్ మార్ష్ వన్స్ అగైన్. ఎందుకంటే తను చాలామంది ఆస్ట్రేలియాలో మిచెల్ మార్ష్ కోట వాళ్ళ నాన్నగారి ద్వారా మార్ష్ ఫ్యామిలీ ద్వారా ఇంకా అలా టీమ్‌లో ఉన్నాడు గానీ, లేదంటే వేస్ట్ అని చాలా సార్లు చాలామంది తన పైన ముద్రేశారు. కానీ అవన్నీ కూడా అధిగమించి తను ఫస్ట్ టైటిల్ ఆస్ట్రేలియాకి అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అండ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు కూడా తనకి ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో ఆడిన నంబర్ 5లోనో, నంబర్ 6లోనో లాస్ట్ 4, 5 ఓవర్స్ ఉన్నప్పుడొచ్చి ఏదో 2 సిక్స్‌లు కొట్టడం, ఔట్ అయిపోవడం ఇలా ఉండేది ఎప్పుడు గూడా తను స్టార్టింగ్ నుంచి. కానీ ఈసారి వాళ్ళు ఒక గుడ్ థింగ్ ఏంటంటే జస్టిన్ లాంగర్ తను పర్త్ స్కాచర్స్‌కి చాలా ఇయర్స్ తను కోచింగ్ చేశాడు. అసలు అలాగే ఫేమస్ అయ్యాడు. జస్టిన్ లాంగర్ కోచ్ పరంగా ఎలా ఫేమస్ అయ్యాడంటే, తను పర్త్ స్కాచర్స్‌కి కన్సిస్టెంట్‌గా టైటిల్స్ అందించేవాడనమాట. సో, జస్టిన్ లాంగర్ అండర్‌లో మిచెల్ మార్ష్ చాలా ఆడాడు. ఆడినప్పుడు ఎక్కువ సార్లు నంబర్ 3, నంబర్ 4 స్పాట్‌లో కీలక స్పాట్‌లో ఆడించాడు. సో, అది కూడా కొంచెం ప్లస్ అయింది మిచెల్ మార్ష్‌కి. సో, ఆ టీ20 వరల్డ్ కప్ ముందు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇంక మిచెల్ మార్ష్‌కి చెప్పేసారు. "అరే! ఇప్పుడు నేను 5, 6 ఇట్లా ఏదో స్పాట్‌లో వచ్చి ఒక 2, 3 సిక్స్‌లు కొట్టి ఈ రోల్ కాదు. నంబర్ 3 పిన్ చేసేసుకో. నీ రోల్ అదే నంబర్ 3 ఆర్ నంబర్ 4 నువ్వొచ్చి స్పాట్‌ని ఓన్ చేసుకోవాలి. టీమ్‌ని డ్రైవ్ చేయాలనే ఒక రకంగా ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. అండ్ దానికి తగ్గట్టు మిచెల్ మార్ష్ కూడా డెలివర్ చేశాడు. సో, ఇంతసేపు మనం మిచెల్ మార్ష్ గురించి మాట్లాడుకున్నాం. పైగా పర్త్ స్కాచర్స్ కూడా ఒక విధంగా ఆస్ట్రేలియాలో ఐపీఎల్ టీమ్స్‌కి బిగ్ బాష్ టీమ్స్‌కి ప్యారలల్ తీస్తే పర్త్ స్కాచర్స్‌కి, సన్ రైజర్స్‌కి కొంచెం దగ్గర సంబంధం. ఎందుకంటే ఆరెంజ్ కదా! ఆరెంజ్ ఆర్మీ అంటారు కదా! సో, హోప్‌ఫుల్లీ ఇంతసేపు మరి మనం మిచెల్ మార్ష్ అండ్ పర్త్ స్కాచర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అక్కడ మన బిగ్ బాష్‌లో సన్ రైజర్స్ లేదు ఆరెంజ్ ఆర్మీ ఆయనకున్న పర్త్ స్కాచర్స్ ఇంకొక టైటిల్ గెలుస్తారని మనం కోరుకుందాం మరి. యాహ్! రాజు చూడాలి మరి 'బిగ్ బాష్' ఫైనల్ చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు ఏం చూడకపోయినా గానీ. అండ్ మనం క్లోజ్ చేసే ముందు సౌత్ ఆఫ్రికా వైట్ బాల్ టీమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సౌత్ ఆఫ్రికా వైట్ బాల్ టీము
ఎప్పుడులాగానే దురదృష్టవశాత్తు వాళ్ళు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కి వెళ్ళడం జరగలేదు. వాళ్ళ బదులు ఎవరైతే వెళ్లారో 1999 వరల్డ్ కప్‌లో ఎలా అయితే వాళ్ళ బదులు ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్‌కెళ్ళి ఎలా అయితే కప్పు కొట్టారో, ఈసారి కూడా ఆస్ట్రేలియా వాళ్ళు సెమీఫైనల్స్ పోయి అక్కడి నుంచి ఫైనల్‌కెళ్ళి కప్పు కొట్టేశారు. అండ్ నువ్వు చెప్పు రాజు, ఈ వైట్ బాల్ టీమ్ అంటే డస్ ఇట్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ టు విన్ ఐసీసీ టోర్నమెంట్ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్? ఒక టీ20 వరల్డ్ కప్ ఉంది, ఒక 50 ఓవర్ వరల్డ్ కప్ ఉంది. నాకు చాలా ముచ్చటగా ఉంది వాళ్ళని ఆడడం చూస్తుంటే. చాలా బాగా ఆడుతున్నారు. అండ్ బౌమా కెప్టెన్సీ అయితే అబ్బబ్బబ్బా! మామూలుగా లేకుండే. నేను థర్డ్ ఓడిఐ ఎండింగ్ క్లోజింగ్ 5 ఓవర్స్ చూసా నేను. మామూలుగా చోక్ అయితారు సౌత్ ఆఫ్రికన్ టీమ్. మళ్ళీ చోక్ అయితున్నారేమో అనుకున్నాను నేను. కానీ ఎలా అయితే బౌలర్స్‌ని తను మెనూవర్ చేశాడో, వాళ్ళతో ఎలా అయితే మాట్లాడుతున్నాడో, నీకు ఫీల్డ్‌లో ఎట్లయితే తిరుగుతున్నాడో, అది దేర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ హిమ్ అబ్బా! అది క్లియర్‌గా కనిపించింది. అందుకే వాళ్ళు అంత బ్యాడ్ సిట్యుయేషన్ నుంచి కూడా ఎండింగ్‌లో దీపక్ చహర్ ఇక మ్యాచ్ గెలిపించేయబోతున్నా గానీ వాళ్ళు వాపు మ్యాచ్‌ని మళ్ళీ స వెనక్కి గుంజి సరే. మళ్ళీ గెలిచేశారు. అది ఓకే రాహుల్. దీపక్ చహర్ ఔట్ అయ్యాడు. సరే బుమ్రా కూడా పాపం 4 కొట్టాలని ట్రై చేశాడు. తను కూడా దొరికిపోయాడు. క్యాచ్ అయ్యాడు. లాస్ట్‌లో అసలు ప్రసిద్ కృష్ణ అండ్ చహల్ బ్యాటింగ్ చూస్తుంటే అబ్బా! అసలు నాకు అది టామ్ ఏంటి అండ్ జెర్రీదే. అసలే అంటే జనరల్‌గా ఇప్పుడు అంటే దిస్ ఈస్ జస్ట్ ఏదో మనం నవ్వుకోవడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. వి ఆర్ నాట్ బ్లేమింగ్ ప్రసిద్ కృష్ణ ఆర్ యుజవేంద్ర చహల్ ది బ్యాట్స్‌మెన్. వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు కానీ, కానీ నాకు అట్‌లీస్ట్ అరే కానీ జనరల్‌గా మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు ఆండ్రే నెల్ లాంటోళ్ళు, శ్రీశాంత్ లాంటోళ్ళు ఇలాంటోళ్ళు బ్యాట్ స్వింగులు చూసి చూసి అలవాటైపోయి, అరే కనీసం గట్టిగా ఊపితే ఏదైనా ఎడ్జ్ తగిలన్నా 4 ఎళ్తదిరా భయ్! అని మనకొక చిన్న హోప్ ఉంటది. అసలు ప్రసిద్ కృష్ణ చూస్తే బాల్‌ని సింపుల్‌గా నచ్చేసి, అరే నేను కొట్టనురా బాబు! ఆ రిస్క్ ఏదో నువ్వే తీసుకొని చహల్ మీద పడేసాడు. మిడ్ వికెట్ దగ్గర సింగిల్ తీసి. చహల్ ఏమో పోనీ అరే కొంచెం కొడతాడు ఏదో ఒకటి గట్టిగా ఊపుతాడు అనుకుంటే, బాల్‌ని పైకి లేపాడు. అంటే ఇంకా నీకు తన బ్యాట్ స్వింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. అరే బాల్ కనీసం మిడ్ ఆన్ దాటి కూడా ఎళ్ళదురా బాబు! అంత అంటే ఓన్లీ స్ట్రెయిట్‌గా ఆడుతున్నాడు. లాఫ్ట్ షాట్‌లు ఎవరు ఆడతారు? ఎవరైనా జనరల్‌గా ఇప్పుడు బ్యాటింగ్ టెక్నిక్ పైన భయంకరమైన నమ్మకం ఉన్నోళ్ళు లాఫ్టెడ్ షాట్స్ ఆడి దే విల్ బ్యాక్ దెమ్‌సెల్వ్స్ టు క్లియర్ మిడ్ ఆన్ ఆర్ మిడ్ ఆఫ్. మనోడు చహల్ అసల అంటే నేనేమంటున్నానంటే హోల్ పాయింట్ ఏంటంటే కనీసం స్లాగ్ చేసి ఔట్ అయితే బాగుండేది. మనోడేమో లాఫ్టెడ్ షాట్ ఆడడానికి ట్రై చేసాడు. బాల్ ఏమో పైకి గాల్లోకెళ్ళి పాయింట్ దగ్గర బ్యాక్వర్డ్ పాయింట్ దగ్గర దొరికిపోయాడు. సో అదే కమింగ్ టు యువర్ పాయింట్, సౌత్ ఆఫ్రికా అయితే మంచి ఎక్సైటెడ్ క్రికెట్ ఆడుతున్నారు. ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇండియా ఆర్ నాట్ అన్ ఈజీ టీమ్ టు బీట్ ఇన్ ఓడిఐస్. సో ఇండియాని బీట్ చేశారు. అది కూడా 3 జిప్ అంటే ఇట్స్ హ్యూజ్ థింగ్. అండ్ బౌమా చెప్పాడు తనకి క్యాప్టెన్సీ అంటే చాలా ఇష్టం అని చెప్పి తను సెకండ్ వన్‌డే తర్వాత అనుకుంటే చెప్పాడు. తనకి డొమెస్టిక్ క్రికెట్‌లో కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేశాడని. అండ్ అలాగే తను ప ఆహ్, ఏంటంటే క్యాప్టెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా తను నార్మల్‌గా ప్లేయర్స్‌లో ఉండే ఆ ఫిజిటీ నేచర్ ఏదైతే ఉంటదో, అరే నెక్స్ట్ ఏం జేయాలి? ఈ బాల్ ఆడాలా? వద్దా? ఈ రకమైనటువంటి ఆ టెన్షన్ అంతా బౌమాకి పోతదంట. జనరల్‌గా తను క్యాప్టెన్సీ రోల్‌లో ఉన్నప్పుడు ఎక్కువ చాలా కామ్‌గా ఉంటాడంట. సో, అది తను జెప్పాడు సెకండ్ వన్‌డే అయిన తర్వాత. సో, డెఫినైట్‌లీ బౌమా క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే క్వింటన్ డికాక్ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాలో హిస్టారికల్‌గా ఈ రేస్ ఇష్యూ, వైట్, బ్లాక్ సంబంధించి గొడవలు మనం ఎప్పుడు వింటున్నప్పుడు మనకి చాలా సందేహాలొస్తాయి. అండ్ చాలామందికి కూడా తెలుసు. అంటే ఈ ఇష్యూస్ అంటే బ్లాక్, వైట్ అనేది ఇంకా సౌత్ ఆఫ్రికన్ క్రికెట్‌లో ఉంది. ఎప్పటికప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. ఈవెన్ మార్క్ బౌచర్ పైన కూడా రీసెంట్‌గా మరలా కొత్తగా ఏవో ఎలిగేషన్స్ వచ్చినియి. సో, ఇవన్నీ చూసినప్పుడు చాలామందికి అనిపిస్తది. అంటే ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ ఎక్కువ బోదర్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ ఆన్ ద ఫీల్డ్ కూడా మనకు క్లియర్‌గా కనబడుతది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మన ఇండియన్ టీమ్ గురించి చెప్పుకోవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు బౌమా కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత కూడా ఆ రైస్ చూసుకుంటే తను కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఫాఫ్ లాంటివి, ఏబీ లాంటి ప్లేయర్స్‌ని కోల్పోవడం. అండ్ డికాక్ కొంతకాలం కొంచెం అంటే అలూఫ్ అనే పదం వాడొచ్చేమో ఇక్కడ. సో, కొంచెం అట్లా ఉండడం. ఇవన్నీ మనం చూసిన తర్వాత మరలా సౌత్ ఆఫ్రికన్ క్రికెట్‌ని ఒక డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళి విన్నింగ్ మొమెంటమ్ అది కూడా నోకియా, రబాడా లాంటి వాళ్ళ మెయిన్ వెపన్స్ వాళ్ళిద్దరూ కూడా లేకుండా సిరీస్ గెలవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. సో, దీస్ ఆర్ గుడ్ సైన్స్ ఫర్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ డెఫినైట్‌లీ. సో, తర్వాత ఇంకా వాళ్ళకి ఎప్పుడైతే రబాడా, నోకియా అండ్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇంకా కొంతమందున్నారు. అంటే రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, ఆహ్, ఆహ్, యానిమన్ మలాన్
సో, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌లో ఈ పేర్లు మనం తరచుగా చూస్తూ ఉంటున్నాం. రాసివ్ ఆండర్‌సన్ ఆల్మోస్ట్ 30స్‌లో ఉన్నాడు కాబట్టి సో, ఈ తను ఆ మిడిల్ ఆర్డర్ రోల్ మరో ఇంకొకసారి తనకు ఆ మిడిల్ ఆర్డర్‌లో తనకు ఆ కీలకమైన రోల్ తనది బహుమతి ఉంటది. కానీ ఎక్కువ టాప్‌లో మాత్రం మనం ఎక్కువగా వినపడే పేర్లు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను అండ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ కేశవ్ మహారాజ్ అండ్ తబ్రేజ్ షమ్సీ వాళ్ళిద్దరూ కూడా జనరల్‌గా నీకు అంటే ఏషియన్ కంట్రీస్ కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి కంట్రీస్‌లో స్పిన్నర్స్ కన్సిస్టెంట్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు టీ20 వరల్డ్ కప్‌లో జాంపా ఎలాంటి రోల్ ప్లే చేశాడు. అండ్ అలాగే ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మాట్‌లో ఆదిల్ రషీద్, మోయిన్ అలీ లాంటి ప్లేయర్స్ ఎంత కీ రోల్ ప్లే చేశారనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో, సేమ్ అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఒక స్పిన్నర్‌ని ట్రై చేసి ఇంకొక స్పిన్నర్ అలా కాకుండా షమ్సీ అండ్ కేశవ్ మహారాజ్ పైన కంప్లీట్ ట్రస్ట్ పెట్టారు లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి. సో, వాళ్ళిద్దరూ కూడా డెలివర్ చేస్తున్నారు. సో, ఆల్ దిస్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్. సో, చూద్దాం ఫింగర్స్ క్రాస్డ్. హోప్‌ఫుల్లీ వాళ్ళు ఎప్పటినుంచో కలగంటున్న ట్రోఫీ ముందు త్వరలో రాబోతుందని మనం అనుకుందాం. నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్ వాళ్ళకి చాలా మంచి ఛాన్స్. ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో వాళ్ళు మామూలుగా ఎప్పుడు బాగా ఆడతారు. వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ ఉంది. నీకు హార్డ్ లెంత్ ఏసే బౌలర్స్ ఉన్నారు. హెడ్ పేస్ ఏసే బౌలర్స్ ఉన్నారు. పేస్ మీద బాగా ఆడే బ్యాట్స్‌మెన్ ఉన్నారు. సో, స్పిన్‌లో వెరైటీ ఉంది. స్పిన్‌లో వెరైటీ ఉంది. ఎగ్జాక్ట్‌లీ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. ఎయిడెన్ మార్కరన్ లాంటి యుటిలిటీ బౌలర్ కూడా ఉన్నాడు వాళ్ళకి. ఆ! మన కేదార్ జాదవ్ కజిన్ బ్రదర్. సౌత్ ఆఫ్రికన్ కజిన్ బ్రదర్ తను. సో సో, ఇంత 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 మంచి వైట్ బాల్ టీమ్ ఉంది. సో, ఆస్ట్రేలియా మీద వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నా. టీ20 వరల్డ్ కప్‌లో. మనం గాకపోతే సౌత్ ఆఫ్రికానే గెలవాలి. మళ్ళీ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం వద్దయ్యా. సో, టాకింగ్ అబౌట్ ఆస్ట్రేలియా ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది. మరేమన్నా ఫాలో అవుతున్నావా టెన్నిస్? ఇగ లేదు రాజు. మా జోకోవిచ్ సార్‌ని ఇంటికి పంపించేసారని అయితే తెలుసు. మీ జకోవిచ్ సార్‌ని పంపించారు. కానీ మా నాదాల్ సార్ ఇంకా ఉన్నారు. రఫేల్ నాదాల్ అసలు నాకింకా గుర్తు రాహుల్ జిఆర్‌ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా జిఆర్‌ఈ కోచింగ్ సారు టెనాసిటీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలంటే రాఫెల్ నదాల్ అని ప్రింట్ పెట్టేసాడనమాట మైండ్‌లో. సో, అప్పటినుంచి కూడా అంతకు ముందు కూడా నుంచి కూడా నదాల్ అంటే ఇష్టం. బిగ్ ఫ్యాన్ బాయ్ ఆఫ్ రఫా. బట్ ఎప్పుడైతే నాకు టెనాసిటీ అనే పదం అంటే కొన్ని కొన్ని వర్డ్స్ మనకెలా గుర్తుంటాయి కొంతమంది పీపుల్ ద్వారానో, ఒక ఎగ్జాంపుల్ ద్వారానో ఏదో ఒకటి పెట్టి గుర్తుపెట్టుకుంటాం మనం ఇంగ్లీష్ వొకాబులరీ. సో, నాకు ఆ పదం టెనాసిటీ అనే పదం కనపడగానే నాకు టెనాసిటీ కాదు రఫేల్ నదాల్ అనే పదం కనపడుతదనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే నిన్న తను చాలా యంగ్. ఆ పేరు గుర్తులేదు తన అపోనెంట్ పేరు. అన్‌ఫార్చునేట్‌లీ. సో, ఫస్ట్ 2 సెట్స్ నదాల్ గెలుస్తాడు. తర్వాత 2 సెట్స్ వాళ్ళ అపోనెంట్ గెలుస్తాడనమాట. తర్వాత ఫైనల్ సెట్‌లో నదాల్ ద ఛాంపియన్ విజృంభిస్తాడనమాట. సో, ఎందుకు ఇట్లాంటి ఛాంపియన్ ప్లేయర్స్‌ని అంత ఎత్తుకెత్తుతారు, అంత లెజెండ్స్ అంటారు అనేది నాకు తన ఫైనల్‌గా అంటే ఎప్పటినుంచో చూస్తా ఉన్నాం. కానీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు లెజెండ్స్ అంటే లెజెండ్స్ అని ఆ మార్క్ ఎందుకిస్తారనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో, యాహ్! గుడ్ ఫన్. సో, ఆస్ట్రేలియన్ ఓపెన్ గూడా ఎండింగ్‌లోకొచ్చేస్తుంది. సో, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎండింగ్‌లోకొస్తుందంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఐపీఎల్ దగ్గర పడుతుందని. సో, ఏంటి మరి ఈసారి ఐపీఎల్ ఎక్సైట్‌మెంట్ ఏంటి? ఐపీఎల్ కొత్త టీమ్స్ వచ్చినియి. లక్నో సూపర్ జైంట్స్ కొత్త టీమొచ్చింది. టీములు లక్నో కే సూపర్ కేఎల్ జైంట్స్. రాహుల్ ఎవరికి రాజు? ఆ గిఫ్ట్ ఎవరికిచ్చారట? ఆ టీమ్ పేరు పెట్టిన ముందు గిఫ్ట్ ఎవరికిచ్చారట? ఏమో మరి పార్సిల్ చేసి హైదరాబాద్ పంపిస్తున్నారంట నీకే తీసుకో. అదో పేరు, దానికో సర్ప్రైజు, దానికో కాంటెస్టు. ఏంటి పూణే సూపర్ జైంట్స్‌ని కూనీ చేసి లక్నో సూపర్ జైంట్స్ అసలే అంటే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ అనుకుంటా. వాళ్ళ 3 ప్లేయర్స్. చూద్దాం మరి ఏంటి ఈసారి ఐపీఎల్ ఆక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. నాకైతే మాకు కొంచెం ఐపీఎల్ పరంగా కొంచెం ఆఫీస్‌కి సంబంధించి కొన్ని స్పెషల్ వర్క్స్ లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా చేయడంతో ఈసారి నన్ను ఐపీఎల్ ఆక్షన్ టైమ్‌కి కంప్లీట్‌గా బుక్ చేసేసారు నన్ను. అంటే కొంచెం చాలా హెవీ వర్క్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో. సో, మరి ఎపిసోడ్‌లు ఎన్ని చేయగలమనేది నేను కాన్ఫిడెంట్‌గా చెప్పలేను గానీ, బట్ వి విల్ ట్రై టు బ్రింగ్ ఔట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ఎక్సైటింగ్ అబౌట్ ఐపీఎల్. ఖచ్చితంగా ఆక్షన్‌కి సంబంధించి ముందో వెనక ఖచ్చితంగా ఎపిసోడ్‌లు ఏవో ఒకటి చేస్తాము. బట్ టూ మచ్ కంటెంట్ అబౌట్ ఆక్షన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొంచెం టైము పరిమితి ఉండడం వల్ల జరగకపోవచ్చు. సో, ఏంటి ఇంకా ఐపీఎల్‌కి సంబంధించి ఏమైనా మరి ఎక్సైటెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా రాహుల్ నీ దగ్గర? క్లోజ్ చేసే ముందు.
ఏమో అసలు ఆగలేకపోతున్నా నేనైతే. మన కొత్త సన్ రైజర్స్ లైనప్ ఎట్లా ఉండబోతుందనేది హ్మ్. దానికోసం. దానికోసమే ఎదురు చూపు. 10 రోజులు ఇంకా గట్టిగా అది ఓ 2 వారాలు అటు ఇటు చేసి. ఇంకా సన్ రైజర్సేనా? లాయల్టీస్ ఏమన్నా మార్చుకుంటున్నావా మరి ఈసారి? ఏమీ లేదు. అంటే ఒకవేళ సన్ రైజర్స్ వాళ్ళు నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన టీమ్ గాని, లేదు నువ్వు అనుకున్న రేంజ్‌లో కాకుండా జస్ట్ ఊరికే అంటే జస్ట్ ఫర్ స్టార్టర్స్ అంటే వాళ్ళెలా ఆడతారో ఇవన్నీ కాకుండా, అరే! ఏంట్రా ఇలాంటి టీమ్ సెలెక్ట్ చేశారనే రకమైనటువంటి ఫీలింగ్ తెప్పిస్తే మరి ఇంకా సపోర్ట్ చేస్తావా నువ్వు సన్ రైజర్స్‌ని? అంటే మరీ ఒకవేళ మరీ డబ్బా టీమ్‌లాగా అనిపించిందనుకో నీకు. అంటే ఆడక ముందు, ఆడిన తర్వాత చూద్దాం. తర్వాత అప్పుడు చూద్దాంలే. చూద్దాం. లేదులే రాజు. అంటే ఒకసారి మనం మాటిచ్చాము అంటే ఒక టీమ్‌కి కట్టకాలే వరకు అక్కడే ఉంటామని. సో, చూడు ఇదిగో నీ 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 లోపల నుంచి ఆ సన్ రైజర్స్ ఫ్యాన్‌ని బయటకి తీసుకురావాలని కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాను నేను. సో, ఏం కాదు. మేము డెక్కన్ చార్జర్స్ టీమ్ అప్పుడు ఎప్పుడైతే గిల్ క్రిస్టో అందరిని వదిలేసారో అప్పుడు కూడా సపోర్ట్ చేసాం మేము. అలాంటిది ఏం చూద్దాం జరిగినా చూద్దాం మేము మరి. రెడీ. సన్ రైజర్స్ టీమే కాదు ఇంకా చాలా ఫ్యాన్స్ చాలామంది మా నమ్మ బెంగుళూరు ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఈసారి టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఇలా అని. ఇంకా సీఎస్‌కే సక్సెషన్ ప్లాన్ ఎట్లుంటుందో సీఎస్‌కే అదొకటి చాలా ఉన్నాయి. సీఎస్‌కేకి ఇట్స్ స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ ఎరా అని అనుకోవచ్చా మరి? ఎందుకంటే ధోని కూడా ఇంకా అఫీషియల్‌గా చెప్పేసాడు. ఇంకా నువ్వెలా ఇక్కడ ఇంకా ధోని ఉన్నాడుగా అక్కడే. అంటే ధోని న్యూ ఎరా అంటే తన చేతుల మీదుగా ఇప్పుడు జనరల్‌గా ఏంటి రాజు నెక్స్ట్ కాబోయే రాజుకి ఎలా అయితే అభిషేకం ఏదో అంటారు చూడు. సో, అట్లా ధోని కూడా అఫీషియల్‌గా తన పట్టాభిషేకం. చేతుల మీదుగా పట్టాభిషేకం. పట్టాభిషేకం నెక్స్ట్ కింగ్‌కి ఇస్తాడు. చెన్నై సూపర్ కింగ్‌లో నెక్స్ట్ కింగ్ ఎవరో మరి ధోని చేతుల మీదుగా మనం చూడబోతున్నాం. అది మోస్ట్‌లీ 'రుతురాజ్ గైక్వాడ్' అని అనుకుంటున్నారు మరి. ప్రస్తుతానికైతే చూద్దాం మరి తర్వాత అంటే ధోని కూడా చెప్పాడు కదా! తను లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ చెన్నై. సో, ఇంక అది అయిన తర్వాత మేబీ ఇంకా మనం వి కుడ్ సీ ద న్యూ సీఎస్‌కే అని ఇంకా మనం అనుకోవచ్చేమో మరి. ఓకే రాహుల్. సో, క్రికెట్ నగరం అభిమానులందరి తరపు నుండి ప్రత్యేకంగా నీకు ఆరోగ్యం పరంగా కొంచెం ఎక్కువ కేర్ తీసుకో. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌లో బాగా రికవర్ అయ్యి ఎక్స్‌ట్రా జోష్ తోటి ఎపిసోడ్ రికార్డ్ చేద్దాం. సో, చూస్తున్నారు కదా! కోవిడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో, మేము ప్రతి వీక్ చెప్తున్నట్టుగానే కొంచెం ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకోండి. డోంట్ టేక్ ఎనీథింగ్ లైట్‌లీ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ అలాగే శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ రెడీగా పెట్టుకోండి. సో, మరలా మనందరం నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ నైట్.